ఓ ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురురేవ మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరమాత్మ భక్తులారా, ఆత్మ సర్వవ్యాపకత్వ అంటే ఆత్మ ప్రాప్తికి ఉపాయాలు. మన ఆత్మస్వరూపాన్ని పొందేదానికి ఏ ఉపాయం ద్వారా మనం పొందుతామనే దానికి అది భగవంతుని యొక్క సర్వవ్యాపకత్వం ఎట్లుంటుంది అంటే మొన్న కూడా మనం మాట్లాడినాం. పరమాత్మ అంతా ప్రపంచాన్ని వ్యాపించినాడు అన్నప్పుడు జనం ఏమంటారు, ప్రపంచం అనేది ఉంటుంది, దాన్ని పరమాత్మ వ్యాపించినాడని అర్థం రాకోకుండా ఉండేదే పరమాత్మ. దాన్ని కరెక్ట్ గా మనం అర్థం చేసుకోలేకపోతే ప్రపంచము అంటాం. ఉండేదే బంగారు, దాన్ని నువ్వు ఆభరణం అంటావు. శాస్త్రం ఏం చెప్తుంది, ఆభరణాన్ని అంతా బంగారు వ్యాపించింది అని చెప్తాడు. జనం ఏమనుకుంటారు, ఆభరణం అనేది ఒకటి ఉంది, దాన్ని బంగారు వ్యాపించింది అనుకుంటారు. అది పొరపాటు జరుగుతుంది. అట్లా ఇప్పుడు భగవంతుడు కూడా సర్వవ్యాపకత్వం అంటే ఈ ప్రపంచము పంచభూతాలు ఇవన్నీ సపరేట్ గా ఉన్నాయి, దీన్నంతా ఆయన వ్యాపించినాడు అని ఎట్లా వస్తుంది. అట్లా రాకూడదు. పరమాత్మ స్వరూపాన్ని తెలియనప్పుడు మనమే దాన్ని రకరకాలుగా పృథక్ అంటే వేరువేరుగా భావన చేసుకుంటాం అనమాట. అది దాన్ని ఇక్కడ చెప్తాడు. ఓం తిలేషు తైలం దధినీవ సర్పి ఆపస్రోస్ఫరణీషు అగ్ని ఏవం ఆత్మాత్మాని గృహేతసౌ సత్యే నయనం తపసా యోను పశ్యతి అనేది మంత్రం. ఇది దీనికి అర్థము, ఎల్లినల్లి ఎన్నియు ముసరినల్లి తుప్పవు అరణೆಯಲ್ಲಿ అగ్నియు వ్యాపిಸಿರುವಂತೆ పరమాత్మను జీవాత్మಗಳನ್ನೆಲ್ಲ వ్యాపిసిరుతానే. ఇప్పుడు మనము నువ్వు గింజ అంటాం, నువ్వు గింజ అంటాం కదా, నువ్వు గింజ అంటావు, గింజ అని మనం అంటాము. శాస్త్రం ఏమంటుంది, అది నూనె అంటుంది. ఆ నూనె యొక్క వ్యాపకాన్ని నువ్వు గింజ అంటాడు. అదే విధంగా పెరుగు అంటాడు, ఆ పెరుగునంతా నెయ్యి వ్యాపించింది అని. ఇప్పుడు నీరు నువ్వు గంగా నది యమునా నది ప్రవాహాలు అంటాడు, అవన్నీ నీళ్ళే. పేర్లు వేరు వేరే పెట్టినారు, మీరు పెట్టుకుంటారు వేరు వేరు. ఇట్లా పరమాత్మ యొక్క ఈ జీవాత్మలంటే ఏ ఏ సృష్టిలో ఉందో దాన్నంతా కూడా ఆయనే వ్యాపించినాడు అంటే ఆయనే ఉండేది అని అర్థం చేసుకుంటే అప్పుడు వ్యాపకత్వాన్ని సరిపోతుంది. వాళ్ళు ఉండారు, ఆయన వ్యాపించినాడంటే మనకి వేదాంతం బోధపడేయలేదు. సత్య తపస్సుకులెంబ సాధనల కింద దీని సత్యం చెప్పేది ఉండాల. తర్వాత తపన, నేను సత్యాన్నే చెప్పాలా, ఆ పరమాత్మ స్వరూపం సత్యం అంటాడు, దాన్ని తెలుసుకోవాలనేటువంటి తపన మన మనసులో ఉంటే దాన్ని తపస్సు అంటుంది. తపస్సు అంటే అడవిలో పోయి కూర్చొని తపస్సు చేసేది కాదు. ఫలాని వస్తువు కావాలని మనకు వ్యవహారంలో ఉంటుంది కదా. ఏదన్నా డబ్బు సంపాయాలంటే డబ్బు తపన, భూమి సంపాయాలంటే భూమి తపన అని ఇట్లుంటుంది చూడు. అట్లా ఈ సత్యము తపస్సు అనేటి రెండు పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకుంటే ఉండాలన్నమాట. అతడు కూడా ఎట్లా యావను శాస్త్రాచార్యರ ఉపదేశಗಳಿಗೆ అనుగుణವಾಗಿ ఊరిన రెండు ఉండాయనుకో, ఆ శాస్త్రాచార్య లేకుండా నేనే తెలుసుకుంటానంటే అది కూడా కాదు. కండుకొల్లువనో ఆ విధంగా ఆ శాస్త్రము ఆచార్యుల ఉపదేశానికి అనుగుణంగా తెలుసుకుంటాడో అవనికి తన స్వరూపదల్లే సత్యాత్మన దర్శనవాగువదు. అటువంటి వారికి పరమాత్మ స్వరూపము తెలియబడుతుంది, దాన్ని పొందేదానికి అవకాశం వస్తుంది. మిగతా ఏ విషయాలు ఎన్ని దినాలు ఎన్ని ఆలోచన చేసినా కూడా ఆ పరమాత్మను తెలియనప్పుడు ఆయా టోపికలు కనపడతాయి అనేది బాగా దృఢంగా పెట్టుకోవాలి జిజ్ఞాసులు. మనకు అర్థమైందా లేదా అనేది అది వేరే మాట. ఎందుకంటే నీకు అర్థమయ్యే కాలం వచ్చేసరికి చాలా కష్టంగా ఉంటుంది అది. అయితే మొట్టమొదట ఇది పెట్టుకోవాలి. ఎందుకు ఈ శాస్త్రం చెప్పింది పరమాత్మ సత్యము అని, ఆత్మ సత్యము అనింది, జగత్ అనేది మిథ్య అనింది. మిథ్య అంటే ఏమి, మీరు నామరూపాలతో వ్యవహారం చేస్తారంటే అది మిథ్య. ఆ నామరూపాలకి ఆశ్రయమై సారమయ్యేది ఉందో అది సత్యము. ఇప్పుడు పరమాత్మ సత్యము, ప్రపంచం సత్యం కాదు. మరి మీరు ఏదైతే మిథ్య అంటున్నారో అది పరమాత్మ స్వరూపాన్ని అనుకుంటే పరమార్థంగా ఉండేకి వీలవుతుంది. ఆత్మ ప్రాప్తి అప్రాప్త ప్రాప్తి అల్లా. ఇప్పుడు మన దగ్గర డబ్బు లేకపోతే మనకు డబ్బు వచ్చింది, మన దగ్గర లేదు కాబట్టి వచ్చింది అది. ఇప్పుడు మన స్వరూపం చూడు, అది లేనిది వచ్చింది కాదు. ఇది ఉండేదాన్ని ఎందుకు పొందాలా, ఉందంటున్నారు మీరే చెప్తున్నారు కదా, ఆత్మస్వరూపులు మీరు అంటారు. మళ్ళీ మేము దాన్ని ఎందుకు పొందాలా అని అడిగారు జనము. అప్పుడు శాస్త్రం అంటుంది, సరే మీరుండేది ఆత్మే అని మీకు గుర్తయిందే, మీరు పరమాత్మ స్వరూపం మీకు గుర్తయిందే, మరి ఏం గుర్తయింది మీకు, దేహము మీరు అన్నారు మీరు. కాబట్టి ఆ దేహం మీరు అనుకుంటారు కాబట్టి అది కాదప్ప, మీ స్వరూపం ఇది, దీన్ని మీరు తెలుసుకోవాలా, దీన్ని మీరు పొందాలా అని అంటుంది అంతే. అందువల్ల ఉండేదాన్నే పొందాలి కానీ లేనిదేం కాదు ఇది. ఉండేదాన్ని ఎందుకు పొందాలంటే మర్చినాము,
మర్చినామనేది కూడా సరైన పద్ధతి కాదంటుంది. ఆత్మను మర్చినామనేది ఆత్మ తెలియడమే లేదు, ఆత్మను మర్చేకి లేదు. ఒక తూరు మనకు ఆత్మజ్ఞానం అయిందంటే మర్చే క్వశ్చన్ లేదు. ఆత్మ అనేదే మనకు తెలియలేదు మొత్తం మీద. కాబట్టి ఈ విధంగా దేహం మేము అనుకున్నాం. పోనీ ఆత్మ తెలియకపోతే ఊరినే ఉండారా అంటే అది లేదు. మళ్ళా తప్పుగా మళ్ళా తెలుసుకుంటారు ఇంకోటి. అందువలన తెలియకోకుండా ఉండేది ఒక పొరపాటు, తప్పుగా తెలుసుకుంటే రెండో పొరపాటు. అందువల్ల ప్రతి మానవుడు కూడా దుఃఖంతోనూ పుట్టి సత్యదానంతోనూ తనలాడుతున్నారు. నిజంగా మీరు పుట్టేవాళ్ళు కాదు, చనిపోయేవాళ్ళు కాదు. సుఖ దుఃఖాలు మీ జోలికే వచ్చేకి లేదు అంటాడు. దాన్ని కనుక్కోవాలని శాస్త్రం చెప్తుంది. కాబట్టి దాని వైపు మన దృష్టి ఉండాల. వ్యవహారంలో జరిగేటివి ఏమి కాదు. దానికి ఏ విధంగా గురువులు చెప్తాడారు, ఏ విధంగా దాన్ని మనం పొందించుకోవాలా అని మనం ప్రయత్నం చేయాలి వినేటప్పుడు. పడవికొండిరు వస్తువే అజ్ఞానದಿಂದ మరియగలాగరి. మనం పొందిన వస్తువునే తప్పు తెలివి చేత మర్చిపోయినాము అని. అది వ్యవహార దృష్టిలో చెప్పే మాట. ఇంతకుముందు ఉదాహరణ చెప్పినాం. ఇప్పుడు మెల్లో గొలుసు చేసుకుంటే ముందుకేస్తే కానొస్తా ఉంటుంది. అది పూర్తి ఎనికిపోయిందంటే ఎవరికి కానొస్తుంది? ఎనికిపోయింది. వీళ్ళు ఎత్తులాడుతున్నారంతా, ఇండ్లు వాడి బీరువాలు అన్ని ఎత్తులాడితే ఆడిపెట్టినామని. ఎవరెవరు వచ్చి ఏమి అట్లా ఎత్తులాడుతున్నాం అంటే నా మెల్లో గొలుసు పోయింది అంట్లోనే ఉందని అంట. అప్పుడు ఇట్లా పట్టుకొని వస్తుంది సంతోషమైన అంటే ఈయనకి. అంటే ఇప్పుడు ఉన్నింది పొందినాడా, కొత్తగా వచ్చిందే? మరి సంతోషం ఏంటికి వచ్చి నీకు? పోగొట్టుకుందామనే భ్రాంతి కలిగింది కాబట్టి మళ్ళా అది దొరికిందని సంతోషము. కాబట్టి అట్లా పరమాత్మ స్వరం కూడా మేము గురువుల దగ్గర పోయినాక మేము ఆత్మస్వరం తెలుసుకుంటాము అని సంతోషపడాల్సిన అవసరం లేదంటుంది. కారణం ఏమంటే ఉండేదాన్ని నువ్వు పొందినావు అంతే. ఏకెందరే తెలియదే ఇద్దాగలు. ఎట్లయితే తెలియనప్పుడు ఎల్లినల్లి అడిగిరు ఎన్నే ముంతాదవగలంతే. ఉదాహరణ ఇప్పుడు నువ్వు గింజ చూపించి ఇదేమిటిదంటే ఏమంటావు? నువ్వు గింజ అంటావు. దాంట్లో ఉండేది ఏమిటిది? నూనె. అట్లా అది చూపించిన నూనె గింజ ఎట్లా అనుకుంటారో ఈ ప్రపంచాన్ని చూసి అంతా వ్యాపించిన పరమాత్మ చూడలే మీరు. దృష్టాంతం ప్రకారం దృష్టాంతం చెప్పండి. అదే ఇప్పుడు పరమాత్మ అంతటా వ్యాపించినాడు. కేవలం రాగానే ఈ రాజన్ గౌడ్ గారు మొదటి దేహంతో పేరు పెట్టినారు అంతే. దేహంతో పేరు వచ్చింది అనుకో. కాబట్టి ఈ దేహం కనపడే దేహం అంటున్నారు. దేహము కనపడేటట్లేదు, ఏం లేదు, మనం కనపడుతుంది అని అనుకుంటున్నాము. రైట్, ఉండని. అయితే ఆ విధంగా వ్యాపకత్వం ఒకటి ఉంది. మనం చూసేది ఇంకో దాన్ని చూస్తాం. బట్టలన్నీ ఇది దారాలన్నీ వ్యాపకంగా ఉంటే మనం బట్టలుగా అంగీలుగా ఏమేమో చూస్తాం. అది దాష్టాంతంలో. ఉదాహరణగా మీకు చూస్తే పరమాత్మను కూడా అట్లే చూస్తాం. అంతటా ఉన్నా కూడా నామరూపాలతో తోపికలు చేసుకొని విచారించే మొదలు పెట్టుకుంటాం మనం. ఎన్నే ముంతాదంటే ఆత్మను ప్రత్యేగాత్మనాగిద్దుకొండే ఇరుతానే అంది అభిప్రాయం. నీ స్వరూపమై ఉందేనే, నీకు నీకంటే వేరే లేనే లేదు అది. అయితే దేహం వచ్చిన దాని నుంచి అది మరుగున పడిపోయింది. ఆ దేహం నేనన్నావు కదా, అప్పుడు అది మరుగున పడి. దేహం ఉంది అని ఎట్లా గుర్తించినావు అంటే ఆత్మతో గుర్తించినాము అంటే సరిపోతుంది నీకు. అది ఇప్పుడు అనుభవంలో పోతున్నారా ఇప్పుడు వినేవాళ్ళంతా? ఏమో పోతారో పోరు, మనకెట్ తెలుస్తుంది. ఈ మాట తింటేనే అవునబ్బా, అనుభవం లేకపోవాలా అన్నట్లయితే అదంత బిరిని పోయేకేం రాదు. కారణం ఏమంటే ఎందుకంటే అంతకుముందు సంస్కారమే. ఇప్పుడు పెద్ద వాళ్ళే ఆధ్యాత్మ గురువులు చెప్పినప్పుడే చాలా మంది కంపం పట్టింది ఇది. ఎందుకంటే సంస్కారాలు కూడా ఉండాలి దీంట్లో. నేను పరమాత్మ అదే అప్పుడు తెలివి పోగొట్టుకోవాలి. ఇప్పుడు నూకించలో నూనె అయితే ఎట్లుందో ఆ విధంగా నాలో పరమాత్మ స్వరూపం ఉంది. వీళ్ళు అంటారు, వాళ్ళు ఏమంటారు, నువ్వులు పెడితే నూనె వస్తుందని మాకే తెలుసు అంటారు మళ్ళీ. అయితే నువ్వు గింజను చూసినప్పుడు నూనె ఉందనే జ్ఞానం లేదు. నువ్వు గింజను చూసినప్పుడు నువ్వు గింజ అంటారే గాని నూనె ఉందని ఎవడు అంటాడు దాన్ని? అది నూనె అనేది ప్రధానం కనుక్కుంటే అదే చెప్తే గుర్తవుతుంది. అది అట్లే దాని అనుగుణంలో అట్లే వ్యవహారం చేస్తుంటే ఉంటుంది. మన వ్యవహారంలో అంతటి లేదు, దిగలేదు కదా వ్యవహారం నిడిచి. ఉండని ఎవరెవరు ఉంటే ధన్యులు అవుతారు, దాన్ని కాదనేకేం లేదు. కాకపోతే ప్రయాసం ఉంటుంది అంత. కాబట్టి ఆತ್ಮಪ್ರಾಪ್ತಿಗೆ ಉಪಾಯಗಳು. ಶ್ವೇತಾಶ್ವತರ ಉಪನಿಷತ್ತಿನ 1ನೇ ಅಧ್ಯಾಯದ ಕಡೆಯ 2 ಮಂತ್ರಗಳನ್ನು ಈಗ ವಿಚಾರ ಮಾಡಬೇಕಿದೆ. మొదటి అధ్యాయంలో చివరి 2 మంత్రాలు ఇవి. దీనిని ఇప్పుడు విచారం ఎట్లా? ఇవిగల సిద్ధాంతము సాధనము 2 అడిగివే. ఈ మంత్రంలో సిద్ధాంతము ఉంది, సాధన ఉంది. సిద్ధాంతం అంటే పరమాత్మ ఉంది, పరమాత్మ సాధనలు కూడా ఉంటాయి. ఎట్లయితే నువ్వు గింజ అన్నప్పుడు నువ్వు గింజ ఉంది, దాని సారమైన నూనె కూడా ఉంది అని. అట్లా తిಲೇಶು ತೈಲಂ ಎಂಬ ಪೂರ್ವಾರ್ಧದಲ್ಲಿ ಸಿದ್ಧಾಂತವು ಪ್ರತಿಪಾದವಾಗಿದೆ. ఎట్లయితే ఆ నువ్వు గింజలోనే నూనెంతా వ్యాపించిందనే సిద్ధాంతము, ప్రపంచాన్నంతా పరమాత్మ వ్యాపించిందనే సిద్ధాంతం. అది ఉండేది ಪರಮಾತ್ಮನಲ್ಲ. ಅప్పుడు ಆತನು ಬ್ರಹ್ಮಾಂಡವೆಲ್ಲ ಹೇಗೆ ವ್ಯಾಪಿಸಿಕೊಂಡನೆಂಬುದನ್ನು ದೃಷ್ಟಾಂತಗಳಿಂದ ಇಲ್ಲಿ స్పష్టపరచలాಗಿದೆ. ఆతడు ఈ బ్రహ్మాండాన్ని అంతా ఎట్లా వ్యాపించినాడంటే మనకు సామాన్యంగా తెలిసే దృష్టాంతాలు చెప్తుంది ఇక్కడ. బ్రహ్మాండాన్ని
మనకు తెలియదు, దాని వ్యాపకత్వం కూడా మనకు గుర్తుపట్టేకి రాదు మనకి. అయితే మీకు వ్యవహారంలో కొన్ని కనపడతాయి కదా, ఆ వస్తువులు చూడండి. ఆ వస్తువులు చూసినప్పుడు దాని వ్యాపకత్వం ఎట్లుంది, వ్యాపకత్వం సత్యమా మనం అనుకునేది సత్యమా, అది రావాలి ఇప్పుడు. అంతే. 100 ఏళ్ల కాళ్ళను పిసిగిదిరే, ఒక నూనె గింజని పిసిగినట్లయితే జిడ్డు ಹೊರಬರುತ್ತದೆ, నూనె బయటకు వస్తుంది. అది మేలే ನೋಡುವುದಕ್ಕೆ కాళ్ళు ఎనిసిదరు. ఆ నూనె ఏ రూపంగా కనపడింది మనకి, ఆ నువ్వుల నూనె ఏ విధంగా కనపడింది ఏంటి, ఇంతవరకు విన్నారు కదా, మళ్ళీ అప్పుడే అది కూడా అర్థం కాదండి మీరు వేసే ప్రశ్న. అర్థం కాలేదా? అర్థం కాదు. ఇప్పుడు గింజని పిసిగితే నూనె ఉండేది, నూనె వచ్చింది, మీరేమనుకుంటున్నారు దాన్ని మొదట? నూనెకి గింజ అనుకో. అదే 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 చెప్తాండి. అది నూనె అనుకోకుండా మీరు దాన్ని ఏమంటున్నారు, గింజ అంటాడారు. అదే అక్కడ గుర్తుపట్టాల్సిండేది. అది నిజంగా ఉండేది నూనె, మీరు అంటాడేది గింజ అంటాడారు. అట్లా నిజంగా ఉండేది పరమాత్మే, మీరు దాని ప్రపంచము, పంచభూతాలు, దేహాలు అని మీరు అనుకుంటున్నారు. కాబట్టి అది మేలే ನೋಡುವುದಕ್ಕೆ ಕಾಳು ಎನಿಸಿದರು. ಕಾಳು అంటే గింజ అని కన్నడంలో. కాళ్ళు ఎనిసిదరు, ಅದರಲ್ಲೆಲ್ಲ ಎಣ್ಣೆ ತುಂಬಿರುತ್ತದೆ. దాని నిండంతా నూనె ఉంది. ఆ నువ్వు గింజ అనే దాన్నంతా నూనె వ్యాపించుకొని ఉందన్నమాట. ಹೀಗೆಯೇ ಮೊಸರಿನಲ್ಲೆಲ್ಲ ಬೆಣ್ಣೆಯು, ಬೆಣ್ಣೆಯಲ್ಲೆಲ್ಲ ತುಪ್ಪವು ವ್ಯಾಪಿಸಿಕೊಂಡಿದೆ. పెరుగునంతా ఏమి వ్యాపించింది, వ్యాపించింది నెయ్యిని. మనమేమంటే ఇప్పుడు పెరుగు వేసుకొని నెయ్యి తినేటప్పుడు అంటే ఎవడో ఒప్పుకుంటామా? మరి ఉండేది ఏమిటంటే దాంట్లో సరికి అదే అట్లుంటుంది అనమాట. ఈ భేదం అనేది ఎట్లుందప్ప అంటే మనుషులకి మూలాన్ని గుర్తించకపోతే భేదాలే కనపడుతుంటాయి అన్ని. అది దాంట్లో ఉండేది అనమాట. ఇನ್ನು జలధారను నోడేనా అంటే నీళ్లు పోతాంటాయి చూడు, ప్రవాహం. నీరే తుంబిరుತ್ತದೆ. నువ్వేమంటావు, ఇది గంగా నది అంటావు. గంగా నది అటు పోతాడు నీళ్ళ. పేరు పెట్టుకుంటే పేరు సత్యమా, బాగుండే సత్యమా? మరి అదే అది పట్టాలా. అందుకే పేర్లు పట్టుకుంటారంటే ప్రపంచం అంటాడు, దాన్ని పట్టుకోవద్దు. దాంట్లో ఉండేది ఏమిటి అంటే ఆత్మని పట్టుకోవాలా అని. వ్యవహారంలో మీరు ఎట్లయితే ఇట్లా మాట్లాడుతూ అంటారో, ఉండేది ఒకటి, మాట్లాడేది ఒకటి. నీటి ప్రవాహం అంటావు అనుకో, నీటి ప్రవాహం అని పేరు పెట్టినా ఏముందాడా, నీరే అనేది అట్లా రావాలా. మీరు ప్రపంచం అనండి, పంచభూతాలు అనండి, ఇంకా దేహాలనండి, భూతాలనండి, ఏమన్నానండి, ఏమన్నా కూడా ఆత్మ బ్రహ్మస్వరూపము అనేది గుర్తుపెట్టుకోండి. అట్లా నీకు ఇప్పుడు కాని రాదులేదు. ఎప్పుడు కాని వస్తుంది అంటే మనం ఆ స్వరూపంలో నిలబడినప్పుడు కాని వస్తుంది. దాని కథ ఏమిటిది అనేది మనకు చూసి ఇట్లా అలవాటు అయిపోయింది. దాన్ని మార్చుకోమంటే ఎప్పుడు మార్చుకుంటాం మనం? అంత పెరిగిన మార్చుకుంటే కదా. దాన్నే ప్రాక్టీస్ చేసుకుంటా చూసుకుంటా వాళ్ళ అవు కదా. మన పేరుతో పిలిచేది ఒకటి ఉంది, వస్తువులు వేరే రకంగా ఉంటున్నాయి కదా అనేది తయారుగా రావాల. ప్రత్యక్షವಾಗಿ నదే రూపದಿಂದ ಹರಿಯುತ್ತಿರೋ జలధారಲೆಲ್ಲ నీరే ತುಂಬಿರುತ್ತದೆ. మీరు గంగా నది ప్రవహిస్తానని మీరు చెప్పినప్పుడు కూడా అక్కడ ప్రవహించేది నీరు, గంగా నది కాదు. అది అంటారా చెప్పు, అనుమానం తీసుకోవాలి. ఇట్లా ఎవడే మాట్లాడి అంతే, ఉండేదేమో సరికి అదే. ఇప్పుడు గంగా నది మీరు పారుతాంది అన్నప్పుడు గంగా నది ఏదో సపరేట్ గా ఉంది, అది పారుతాంది అనకూడదు. నీళ్ళే పారుతాండాయి అట్లా రావాలా. దాని మూలాన్ని పట్టుకుంటే నేర్చుకుంటే రావాలా. అది అప్పుడు మనం మన స్వరూపం పట్టుకుంటేకి వస్తుంది మనకి. నేను దేహం అనుకుంటా అంటే దేహం కాదు, ఆత్మానుభవమే అనేది మనకు వస్తుంది అనమాట. అట్లా అప్పుడు ಅಥವಾ ನೀರನ್ನೇ ನಾವು ಜಲಧಾರ ಎಂದು ಗಂಗಾ ಯಮುನದಿಗಳೆಂದು ವಿವರಿಸುವು. ಒಂದರ್ಥದಲ್ಲಿ ನೀರಿಗಿಂತ ಬೇರೆಯಾಗಿ ಯಾವ ಗಂಗಾ ಯಮುನಾ ಗೋದಾವರಿಗಳು ಇಲ್ಲವೇ ಇಲ್ಲ. నీళ్ళు ఇడిచిపెడితే గంగా నది ఆడుంది, యమునా నది ఆడుంది, ఇంకే నదులు ఆడున్నాయి. అన్ని రకాల పేర్లు పెడతారు కదా. ఇನ್ನು జలధారయు భూమి ఒలగడ హరిత్తురువాగలు దాన్ని మీరు చెప్తారు. లోన్ కూడా ప్రవహిస్తాడు ఇప్పుడు నీళ్లు, ఆ లోన్ కూడా ప్రవహిస్తాడు, అది కూడా ನೀರೇ ಆಗಿದೆ. ಆ ಲೋನ್ ಪ್ರವಹಿಂచేది కూడా ನೀರೇ. ಆದರೆ ಭೂಮಿ ಅಂತರ್ಗತವಾದ ಜಲಧಾರೆಯನ್ನು ಪಡೆದುಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ಅಗೆಯುವುದೇ ಮುಂತಾದ ಪ್ರಯತ್ನ ವಿಶೇಷಗಳು ಬೇಕಾಗುವವು. పైనుండే నీళ్ళని చూసేకి మనమే తవ్వే పని లేదు, మన్ను తీసేసే పని లేదు, ఏం తీసేసే పని లేదు. అయితే లోన ప్రవహిస్తే నీళ్ళని చూడాలప్ప అంటే దాని మీద ఉండేటువంటి మన్ను, రాళ్ళు అన్ని తీసేయాలి, అప్పుడే అవి కనపడతాయి. ఉదాహరణకి ఇప్పుడు అందరూ ఏమంటారు, మేము మా బావి తొగితే మా చేనులో నీళ్లు పడాయి అంటారు. మీరు భూమి తొగితే నీళ్లు పడతాయంటారు. సరే, భూమి తొగిన చోటలా నీళ్లు పడాలి కదా. మరి ఎందుకంటే మరి తొగితే పడినాయని ఎందుకంటే ఆడే అర్థం కాలేదు మనకి. నీళ్లుండే చోట దాని మీద మన్ను, భూమి, రాళ్ళు ఉంటే దాన్ని తీసేస్తే గానీ మీరు భూమి తీసేస్తే నీళ్లు పడలే. మనం ఏమనుకుంటాం, మేము భూమి తొగింటే నీళ్లు పడినాయని మీరు అనుకుంటాడారు. ఆ నీళ్ల మీద ఉండే అడ్డును మీరు తీసేసినారు. అట్లా పరమాత్మ స్వరూపం మీద కూడా మన దేహాలు మనకు అడ్డముండాయి. ఈ అడ్డాన్ని తీసేస్తే మనం పరమాత్మగానే మిగులుతాం అంతే. వేరే కొత్తగా తెచ్చేదేం లేదు ఇక్కడ. నీళ్ళని ఎట్లయితే తొవి పట్టుకొచ్చిన అంటారు చూడు, తొవి పట్టుకొచ్చేదేం లేదు ఇక్కడ. ఆటంకం ఏముంది? దాని రాకుండా మనకు భూమి, రాళ్ళు అడ్డముంటాయి,
దాన్ని తీసేస్తే లోన్ నీళ్ళు పోతానే ఉండేవి సహజంగా. కాబట్టి ಆಗೇ ಮುಂತಾದ ಪ್ರಯೋಜನ. ಇನ್ನು ಕಟ್ಟೆಯಲ್ಲಿ ಅಡಗಿರುವ ಬೆಂಕಿಯ ಉದಾಹರಣೆಯನ್ನು ಹಿಂದೆ ವಿವರಿಸಲಾಗಿದೆ. ఇప్పుడు కట్టెలు ఉండాలి కదా, ఇప్పుడు మన వాళ్ళంతా కూడా కట్టెల్ని యజ్ఞయాగాలు చేసేటప్పుడు దాంట్లోకి ముట్టుకోకపోతే నెయ్యో లేకపోతే కిరసనాయిలో పెట్రోల్ పోసి అంటిస్తారు. అట్లాంటివి కూడదు. యజ్ఞం చేయాలప్ప అన్నట్లే 2 కట్టెలు తీసుకొని దాన్ని బాగా మదనం చేయాలి. అవి కూడా జమ్మి చెట్టు తీసుకోవాలంటాడు. ఒకటి కింద పెట్టుకొని ఒకటి పైన ఇట్లా రాపాడితే అప్పుడు అగ్గి పడితే ఆ అగ్గితో యజ్ఞం వెలిగేయాలి. అప్పుడు దాని ప్రభావం ఉంటుంది. ఒరిజినల్ అది. మనకు అంత ఓపికలు ఏమున్నాయి? మన స్వాములకి లేవు, మనకి లేవు అంత ఓపికలు. బిరినా చేయాలా, హోమగుండం చేయాలా, వెళ్ళిపోవాలి అంతే. మేము చేసినామప్ప, యజ్ఞం చేసినాం, మేము యాగాలు చేసినాం అని చెప్పుకుంటూ అంటారు అంతే. ఏం చేసినారు మీరు? అవి చేయవలసిన పద్ధతులు వేరే ఉన్నాయి. ఆ పద్ధతులు ఇచ్చిపెట్టి ఇష్టాసారం మీరు చేసే మీకు తృప్తి ఉంటుంది, కానీ ఫలితం మాత్రం అంత అనుకున్నంత రాదు. వస్తుంది ఏదో కొంత, అనుకున్నంత రాదు. తప్పు చేస్తే ఇంకా వచ్చే మంచి కూడా చెడ్డగా అది వేరే. ఇప్పుడు వాళ్ళు చేసేటువంటి ఇప్పుడు యజ్ఞయాగాదులు నిర్వహించే వాళ్ళు సక్రమంగా నిర్వహించకపోతే వ్యతిరేకమైన అవి వస్తాయి. మరి అందుకే ఆడేం చేయాలని ఇప్పుడు చెప్పండి. మరి మీరే ప్రశ్న వేసినారు. ఇప్పుడు నేను చెప్పాలనుకునేది మీరే చెప్పండి. యజ్ఞయాగాదులు చేస్తే విపరీత ఫలాలు కూడా వస్తాయి. అవును. ఎట్లొస్తాయి అంటే వాళ్ళు సక్రమంగా ఆ యజ్ఞాన్ని నిర్వహించే వాళ్ళ దగ్గర శక్తి లేకపోతే విపరీత ఫలాలే వచ్చేది. అంతేకాదు మనం కూడా సక్రమంగా లేకపోతే మనకు కూడా ఇప్పుడు యజ్ఞం చేసేటప్పుడు కోపం అనేది మనిషి దగ్గర ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంతైనా జరగలేండి. అక్కడ ఏం జరిగినా కూడా వీని దగ్గర కోపం రాకూడదు. కోపం వచ్చిందంటే వారి యజ్ఞమే వేస్ట్. మరి ఇవన్నీ అనిపిస్తుంటారా? వ్రతం చేస్తుంటారు, వాళ్ళని తిడుతుంటారు, వీళ్ళని తిడుతుంటారు, ఇద్దా అని కొట్లాడుతూనే ఉంటారు. మీకు ఎట్లా వ్రతం అయ్యేది? అందుకే ఏం చేస్తారు శాస్త్రం ఏం చెప్పిందంటే యజ్ఞయాగాలు మీరు నిర్వర్తించేటప్పుడు భగవంతుని పరం చేయండి అప్ప, పొరపాట్లు మీ ఉన్నా కూడా మాసిపోతాయి అని చెప్తుంది. ఇప్పుడు ఆ శేషాయనికి ఎట్లా చేస్తాడో మనకి తెలుసు. మనము అన్ని ఖచ్చితంగా పాటించము, అప్పుడు వ్యతిరేక ఫలాలు వస్తాయి. అయితే శాస్త్రం ఏం చెప్తుంది? మీరు అవన్నీ పెట్టుకోవద్దండి, నాకు ఫలం కావాలన్నదండి, ఏం చేయండి, రావాల్సింది వస్తుంది అంటుంది. అది నాకు ఫలం కావాలని చేస్తే ఇగో ఈ లోపాలన్నీ నువ్వు మోసుకోవాలా. ఎందుకు చేసే సక్రమంగా చేయకుండా దోషాలతో చేస్తే ఫలం ఎట్లా వస్తుంది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఆ ఊరికి పోతే ఊరు వస్తుందనే వాళ్ళు కూర్చొని మేము పోవాలంటే ఎట్లా పోతారు మీరు? వ్యతిరేకంగా నడిచిపోతే పోతామప్ప. అట్లా యజ్ఞయాగాదులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. లేదు మాకు అంతటి అవసరం లేదప్ప, మేము అనుకున్నాం యజ్ఞం చేయాలా, యాగం చేయాలనుకున్నాము, దాని నుంచి మంచి ఫలం రాని చెడ్డ పని మేము భగవంతుడి కోసం చేస్తాం అనండి, అయిపోయా. ఆయన తప్పులు అన్నా చదవండి, మీరన్నా తప్పులు చేయండి. భగవంతుడు ఏమంటాడు? అవన్నీ నేను సరి చేసుకుంటాను అంటాడు. ఎందుకు? నా పరంగా చేసినారు కాబట్టి. మీ పరంగా చేసుకుంటే మీ ఇష్టము. అర్థమైన ఇప్పుడు యజ్ఞాగాలు చేసేది ఎట్లా, వ్రతాలు చేసేది ఏమన్నా కానీ గుర్తుపెట్టుకోండి ఇవి. మేము ఎన్ని టూర్లు సత్యనారాయణ చేసినా మా కష్టాలు పోలేదంటే మీరు చేసిండే దేవుడిది. దేవుడు ఇట్లాంటివి చేసింటాం మనం అంతే. ಹೀಗೆ ದೃಷ್ಟಾಂತಗಳನ್ನು మనన ಮಾಡುವಾಗ వివక్షితాంశమును మాత్ర గ్రహించಬೇಕು. ఇప్పుడు దృష్టాంతాలు చెప్పినాం కదా, మనం ఏమని చెప్పినాం? మొట్టమొదట ఈ నువ్వు గింజలో నూనె ఉందని ఒకటి చెప్పినాం, పెరుగులో అంతా కూడా నెయ్యి ఉందని చెప్పినాం, కట్టెల్లో అంతా అగ్ని ఉందని చెప్పినాం, నదుల్లో అంతా కూడా నీరే ఉందని చెప్పినాం. ఇక్కడ మీరు గ్రహించాల్సింది ఏముంది? అవన్నీ జరగదండి. వివక్షితాంశం అంటే ఆ నీరే ప్రధానం. గంగానది ప్రవేశించినప్పుడు నీరే తీసుకోవాలా, నువ్వు గింజ కనబడినప్పుడు నూనె తీసుకోవాలా, కట్టెను చూసినప్పుడు అంతర్గతమైన అగ్నినే చూడాలా. అది వివక్షితాంశం అంటారే. మనం ఇప్పుడు గుర్తించవలసిన విషయం ఇదే. అంతేగాని కట్టెలో మాకు కనపడలేదే, మీకెట్లా కనపడుతుంది? అది కలిసి చూడండి. అట్లా కట్టెలోనే అగ్గి బహిర్గతంగా ఉంటే ఇంట్లో అన్ని కాలిపోవాలి కట్టినట్లల్లా. దానిలో ఎప్పుడు మథనం చేసినట్లయితే అగ్గి పుడుతుంది. అట్లా మనం కూడా పరమాత్మ కోసం తాపత్రయపడాలా, అప్పుడు పరమాత్మ స్వరం పోతుంది. ఉండనుకున్నట్లే నేను తెలుసుకుంటున్నాను కదా, నాకెందుకు పడలేదు అంటే పట్టకలేదు. కాబట్టి ఇది ఎల్లరిಗೂ ಗೊತ್ತು. అది మొసరెల్లా తుప్పవేమో తత్వ. మీరు పెరుగనేదంతా కూడా నెయ్యితోనే సమానం ఉంటాడు ఆయన. అంతా మిగతాదంతా ఇది ఎక్స్ట్రా వేస్ట్ పోతుంది, పోయేది కాదు ప్రధానం. దాంట్లో ఉండేది మెయిన్ ఏమిటంటే అదే ఉండేది. అయితే అది తత్వం అయితే మనకెట్లుండదు? ఇది ఎల్లరిಗೂ ಗೊತ್ತು. ಮೊಸರಾಗಿರುವ ತುಪ್ಪವು ಕಾಣಿಸದೇ ಇದ್ದರೋದು ಮೊಸರನೆಲ್ಲ ವ್ಯಾಪಿಸಿದೇನು ಸುಳ್ಳಲ್ಲ. పెరుగు తెచ్చి దీంట్లో నెయ్యి ఉందంటే ఏమంటారు మీరు? ఏమంటారు? పెరుగు తెచ్చి చూపించి దీంట్లో ఇదంతా నెయ్యి అయినప్ప అంటే ఎవడన్నా ఒప్పుకుంటారా? మరి దానికి కావాల్సిన కార్యక్రమం అంతా చేస్తే అప్పుడు బయటకు వస్తుంది అది. అట్లా పరమాత్మ కూడా మాకు కాని రావాలా అంటే మీరు దానికి కావాల్సిన ప్రయత్నాలు చేయాలి. ఏవేవైతే మనం వింటాడామో వాటి యొక్క నిజ స్వరూపం ఏమి, సత్యత్వం ఏమి అని విచారం చేస్తే అప్పుడు అది బయటపడేదానికి వీలవుతుంది. హీగే తత్వదృష్టిందా. తత్వదృష్టి అంటే యథార్థాన్ని గుర్తించే దృష్టి ఉండాల.
మనకి యథార్థం కావట్లేదు. ఇప్పుడు వ్యవహారం ఎట్లా జరగాలనే దృష్టి ఉంది అంతే. వ్యవహారం జరిగితే చాలు. ఆయనకి తత్వం ఏడన్నా పోని, ధర్మం ఏడన్నా పోని, న్యాయం ఏడన్నా పోని, సత్యం ఏడన్నా పోని, అవన్నీ మనకు అవసరం లేవు. అట్లా కాదు, మానవులై పుట్టినాక దానికోసమే జీవనం చేయాలా, అదే మన లక్ష్యము అనేది ప్రధానం. ತುಪ್ಪಕ್ಕಿಂತ ಮೊಸರು ಬೇರೆ ಎಂದ ಮಾತ್ರಕ್ಕೆ ವ್ಯವಹಾರದಲ್ಲಿ ಮೊಸರನ್ನು ತುಪ್ಪವನ್ನು ಬೇರೆ ಬೇರೆ ಬಸ್సులు అడ్డి ఏనిಲ್ಲ. కాబట్టి ఎప్పుడైతే దాన్ని అంతా వ్యాపించిందో వ్యవహారంలో పెరుగన్నా తప్పులేదు, నెయ్యి అన్నా తప్పులేదు. ఎందుకు వ్యాపకం ఏముందో అది ప్రధానం ఉంటుంది దాంట్లో. వ్యవహారంతో నువ్వు నూగింజ అన్నావు అనుకోండి, అదేం తప్పు కాదు, ఎందుకంటే నూనె ఉంటుంది దాంట్లో. అయితే ఆయన గుర్తించినప్పుడు మాట్లాడితే పొందు. అట్లా లేకోకుండా నూనె లేదు ఉండేది నూగింజ అని కొట్లాడితే తత్వం బోధపడేకి వీల్లేదు. ಇದನ್ನ ಅರಿಯದೆ ఇట్లా తెలియకోకుండా ಕೆಲವರು అద్వైతిಗಳು అవివేకగలందు చూడండి ఎట్లా చెప్తారు చూడండి. చూడప్ప నువ్వు గింజ తీసుకొని వీళ్ళంతా నూనెతోనే వ్యాపించిందంట. ఇది నువ్వు గింజల నుంచి నూనె వస్తుందంటే మేము ఒప్పుకుంటామప్ప. అర్థమైనా మీకు? నువ్వు గింజల నుంచి నూనె వస్తుందంటే మేము ఒప్పుకుంటాం, కానీ నువ్వు గింజ నూనె అంటే మేము ఎట్లా ఒప్పుకుంటాము? నూనె అంటే కారాలు కదా అనేది మన దృష్టి ఉంది. అదైతే అంతర్గతంగా ఉంటుంది అనేది అది వేరే, దాని యొక్క వ్యాపకత్వం ఉండేది అది వేరే అవుతుంది. అందువలన ఈ అద్వైతులంతా ఇట్లా మాటలు మాట్లాడుతుంటారు, ఎందుకింటారు అని చెప్తారు కొంతమంది. అందుకే వేదాంతానికి వచ్చేవాళ్ళు కూడా కరెక్టే, వాళ్ళ ప్రకారము వీళ్ళు చెప్పేదంతా వేస్ట్ అని కూడా పోయేవాళ్ళు ఉంటారు. మొసరు తుప్పಗಳನ್ನು ಒಂದೇ ಎನ್ನುತ್ತಾರೆಂದು ಹಳಿಯುತ್ತಾರೆ. వీళ్ళు నెయ్యిని పెరుగుని రెండు ఒకటి అని చెప్తా అంటారు అని చెప్పి అంటారు. ఎందుకు? ప్రపంచము పరమాత్మ, ఆ పరమాత్మ అంటానప్ప, ప్రపంచం లేనే లేదంటారు అని అంటారు చూడండి. అట్లా వీళ్ళు కనపడేది ప్రపంచం, ఉండేది పరమాత్మ. ఎందుకు? ఈ సంస్కారం లేదు మనకి, వాళ్ళకి అనుభవం ఉంది, మనకి ఎట్లా అర్థమవుతుంది? అది అర్థమయ్యేదానికి లేదు. ఇది ಹಳಿಯವರ అజ్ఞానವನ್ನು ప్రదర్శిస్తే ಹೊರತು మత్తేను అల్లా. కాబట్టి ఎవడైతే ఈ విధంగా వేదాంతులకు తెలియదు అని చెప్పేవాళ్ళు, వాళ్ళ అజ్ఞానం బయటపడుతుందే కానీ వేదాంతికి ఏం దీనికి సంబంధం లేదు. కారణమేమి? అతను అనుభవాన్ని గుర్తించినాడు, మీరు అనుభవాన్ని గుర్తించలేదు. గుర్తించుకోకుండా అతడు పనికిరాను అంటే ఎవరేం చేయాలా? కాబట్టి అది ఇచ్చిపెట్టండి, ఈరలి ఉండని. ఇట్లా భగవంతుడు తానే జగత్తాగిరుతానే. చూడండి, ఇప్పుడు భగవంతుడు తానే జగత్తై ఉంటాడు. బంగారే ఆభరణమై ఉంటుంది. తీసేయండి, చూస్తాం ఎట్టడి తీసేస్తారు. బంగారే ఆభరణమై ఉంటుందంటే తీసేయండి, ఇప్పుడు తీసేయండి, బంగారం తీసేసి ఆభరణం చూపించుకోండి, ఎట్టడి చూపించుకుంటారు? సాధ్యమా? ఇది ఒప్పుకుంటారు దృష్టాంతాన్ని. బంగారు ఆభరణంగా ఉందంటే ఒప్పుకుంటామప్ప. పరమాత్మ ప్రపంచంగా ఉన్నట్టు మేమెట్లా ఒప్పుకుంటేది? వాళ్ళ దృష్టి ఏమంటే పరమాత్మ అంటే అదేదో ఒకటి ఉన్నట్లా, ఈ కనపడేటువంటి అనేకం ఉన్నట్లా అన్నారు. ఆ అనేకం అనేది అంతా కూడా దాని వ్యాపకంలో పడింది అనే జ్ఞానం లేదు మనకి. ఆ ఏకమైనటువంటి పరమాత్మను విడిచి ఈ అనేకమైనవన్నీ వస్తువులు ఉన్నాయంటారే, ఇవి స్వతంత్రంగా లేనేలేవు, అన్ని దాంట్లో కల్పించాల్సిందే. మీరు ఏం కల్పించినా కూడా ఇది ఒక వస్తువును కల్పించండి జ్ఞానం లేకోకుండా. పుస్తకము అనే పదం లేకుండా పుస్తకాన్ని చూపించండి, సాధ్యమా? గడియారం అనే జ్ఞానం లేకుండా గడియారం చూపిస్తావా? మరి జ్ఞానమే అంతా ఉండేది. ఏ వస్తువు కన్నా చెప్పండి. జ్ఞానాన్ని విడిచి శబ్దాలు వస్తువులు ఉన్నాయా? ఎన్నెన్నో ఉన్నాయండి వస్తువులు. అయితే అన్ని జ్ఞానాలు ఉంటాయా? అన్ని జ్ఞానాలు, ఒకే జ్ఞానం నుంచి ఇన్ని జ్ఞానాలు బయలుపడుతుంటాయి, పోతాంటాయి, మరుగైతుంటాయి, వస్తుంటాయి, పోతాంటాయి. ఇవన్నీ వృత్తి జ్ఞానాలు. కేవల జ్ఞానము వికారం ఉండలేదు. ఎన్ని పేర్లన్నా మార్చు, ఎన్ని రూపాలన్నా చెప్పండి, ఏమి చెప్పినా కూడా జ్ఞానం జ్ఞానంగానే ఉండి ప్రతి ఒక్కదాన్ని చెప్పుకుంటూ పోతుంది. అది కనపడిన దాన్ని చెప్తుంది, కనపడుకోకుండా దాన్ని చెప్పుకుంటూ పోతా ఉంటుంది. మార్పు ఏంటంటే చెప్పే సాధ్యం, అట్లా చెప్పే సాధ్యం కాదు. ఇప్పుడు ఉదాహరణంగా మనం ఇక్కడ కూర్చున్నాము, లోనికి ఎంతమంది వచ్చిపోయినా చెప్పే సాధ్యం అవుతుంది. మనం కూడా వచ్చిన ఎమ్మడితే పోయినామప్ప అంటే ఎంతమంది వచ్చిపోయినారంటే ఏం చెప్తారు మీరు ఇక్కడ? కాబట్టి అది మారుకోకుండా ఏకంగా ఉండేదాని నుంచే ఎంతమంది ఎన్ని కలిపినా కూడా దాని నుంచే బహిర్గతం కావాలా అనేది గుర్తుపట్టాల. ಹಾಗೆ ತಿಳಿಸಿದೆ. అందుకే మీరు పరమాత్మను తెలుసుకోవాలా, బ్రహ్మాన్ని తెలుసుకోవాలంటే ఉపనిషత్తు తినే తీరాల. మేము వేరే కథలన్నీ విన్నామంటే వేరే కథలు వినొచ్చు, దాని తప్పులేదు. ఆ వేరే కథలకి పరమాత్మ తెలిపే యోగ్యత లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్, పరమాత్మ యొక్క ఉనికితో మనం అన్ని వస్తువులని గ్రహిస్తున్నాం అనే విషయం. అదే ఇప్పుడు నువ్వు చెప్తుంది కదా, జ్ఞానంతోనే మీరు గ్రహిస్తాడని చెప్పింది, అదే నేను చెప్పింది. అదే జ్ఞానంతోనన్నానంటే ఉంది అనే పదం లేకోకుండా వస్తువులు చూపించండి, అట్లా సరే. ఉంది అనేది ఉనికి, అర్థమైనా? ఏమైనా మీరు మాట్లాడాలంటే పుస్తకము అంటే ఏమర్థమవుతుంది చెప్పండి చూస్తాం. జనరల్ గా పుస్తకము, చెట్టు, ఇండ్లు, గుట్ట అని అంటారు అనుకోండి, ఏమర్థమైనట్లు మీకు? అవి ఉండాయనా లేవనే? ఉండాయనే. సరే, నీ దగ్గర ₹1,00,00,000 అంటావు అనుకో, ఉండాయా నీ దగ్గర? ₹1,00,00,000 ఉన్నాయి అన్నప్పుడు నీ దగ్గరికి దానికి ₹1,00,00,000 విలువ వస్తుంది. ఊరినే ₹1,00,00,000 ఎంకాయ దగ్గర ₹1,00,00,000 అంటే ఏమర్థమా? ఉండాయనా లేవనే? చెప్పు, ఇప్పుడు చెప్పు. లేవంటే ఉన్నాయన్నప్పుడు సత్యమవుతుంది. ఊరినే వెంకాయ దగ్గర ₹1,00,00,000 అంటే ఏమర్థమవుతుంది? ఆ ఉనికి అనేది ఉంటేనే సత్యత్వం వచ్చేది. పరమాత్మకు అస్తిత్వం, పరమాత్మకు అస్తిత్వం అనే ఒకటి, ఉంది అనేది కూడా ఒకటే. ఉంది అన్న ఒకటి,
జ్ఞానం అన్నా ఒకటే. మళ్ళీ దాన్ని ఎట్ట తెలుసుకుంటారంటే జ్ఞానంతోనే పదం వస్తుంది మళ్ళా. అర్థమైన ఉంది అని అదే. అందుకే చెప్తారు, ఏమయ్యా నేను ఎదురుగా ఉండాను కదా కనపడలేదా అంటారు. అర్థమైన ఎదురుగా ఉంటాను కదా నేను కానరాలేదంటావు. ఎదురుగా ఉండాడు కదా, ఉండాడనే పదం లేకపోతే ఎట్లుంటాడు? ఈ ప్రపంచం అంతా మాకు కనపడుతుంది అని మీరు అన్నప్పుడు ఉందనే కదా ఆ పదం వాడినాకనే మీకు కనపడేది. ఇది ఉందనే లేకపోతే కనపడలేదు. ఆ ఉనికిని ఉపయోగించుకొని మనము వ్యవహారం జరగాల. ఏందన్నా కానీ దానికి మనకు ధ్యాస లేదు, నేను చూస్తున్నాను అంటున్నాడు. ఇంకా రెండవది ఎట్లా అంటే జ్ఞానం ద్వారా తెలియబడుతుంది అంటే పుస్తకం అనేది జ్ఞానం ద్వారా తెలియబడింది. ఇట్లా ఆ విధంగా ఈ రెండు పదాలని మీరు ఎప్పుడు అప్లై చేసుకుంటుండాల. జ్ఞానం అన్నా జ్ఞానం ద్వారానే తెలియబడాలి, ఉందనే దాని నుంచైనా తెలియబడాలి. ఈ రెండు పదాలు లేకోకుండా ఎప్పుడు ఏ వస్తువు కూడా లేదు సృష్టిలోనే లేదు. ಹೇಗಂತೆ ಉಪನಿಷತ್ చిన్నవే ఒడవయాగిదే అంటే ఇది సులభంగా అంతే. లాస్ట్కి ఎక్కడ చెప్పిన అంతే. బంగారే ఆభరణమైందప్ప అన్న ఒకటే, పరమాత్మ ప్రపంచంగా కనపడుతుందనే ఒకటే. ఇప్పుడు ప్రపంచంగా పరమాత్మ కనపడతా అంటే మీకు కనపడదు పరమాత్మ మన వ్యవహారంలో ప్రపంచం కనపడుతుంది. ప్రపంచానికి స్వత్వం ఉంటే ఇంక పరమాత్మతో పనే ఉండి మనకి. ప్రపంచాన్ని పరమాత్మ సృష్టించినాడు అంటారు బాగా. మళ్ళీ మరి సృష్టించేవాడు ముందా, సృష్టించబడింది ముందు ఉంటుంది. సృష్టించేవాడు ముందు, వాడి నుంచే ఇదంతా ఉంది అని అంతే రావాలి. కానీ ఆయన ఉన్నాడు, ఆయనతో సృష్టించబడింది ఇది ఉంది అనకూడదు. అది వ్యవహారంలో ద్వైతంలో మాట్లాడే మాటలు అవి. ఇప్పుడు పరమాత్మత్వాన్ని తెలుసుకునే వాళ్ళు అట్లా రెండు మాట్లాడలేదు. ఉండే పరమాత్మనే గుర్తించినప్పుడు ప్రపంచంగా తోస్తుంది, ఉండే తాడునే గుర్తించినప్పుడు పాముగా కనపడుతుంది, ఉండే అభ్రకానికి తెలిసినప్పుడే వెండిగా కనపడుతుంది, ఉండే చౌటి నేలను చుడిపోతే వెండమావులుగా నీళ్లు కనపడతాయి. ఇట్లా రావాలా. అది తెలుసుకుంటే ఎండమావులు ఎగిరిపోతాయి. అట్లా మనం కూడా పరమాత్మ తెలుసుకుంటే ప్రపంచం యొక్క ఉనికి అస్తిత్వం ఉండలేదు. మొట్టమొదటి నుంచి మనకి ఈ సంస్కారంతోనే మనం పెరిగింటే వ్యవహారంలో లేకోకుండా అప్పుడు ఇది బోధపడే అవకాశం ఉంది. మనమంతా దీంట్లో పడి పొర్లాడుతాం. అట్లే ఆ పొర్లాడేదంతా ఎప్పుడు పోలేదు. ఇదంతా నేను ఉన్నానన్నప్పుడు కూడా ఉన్నాననే దాని నుంచి నేను అనేవాడు ఉండేది. కాబట్టి చిన్నవు ಒಡೆಯನೆಲ್ಲ వ్యాపిసుకొండు ಅದರ ఆత్మ తిరునాగిరువంతయే. ఇప్పుడు ఆ వస్తువు అంతా కూడా నువ్వు ఏడన్నా ఎత్తులాడు, ఆభరణం ఉందే బంగారు ఉందే అది చెప్పాలా. బంగారు అయితే నేను మరి ఆభరణం అంటాను కదా, ఆభరణంలోనే కదా ఇప్పుడు బంగారు కనపడేది అంటారు వీళ్ళు. వ్యవహారం కూడా తప్పే. ఆడు కూడా వ్యవహారం కూడా ఎందుకో చెప్తాడంటే, పేరు ఎందుకు పెట్టినారంటే బంగారు అనేస్తే తేవాలనేది లేకోకుండా ఒక పేరు పెట్టి తెచ్చుకుంటున్నారు దాన్ని. అంతేగాని వ్యవహారంలో నువ్వు పేరు పెట్టాలంటే ఏమిటి పేరు పెట్టినావు? నెక్లెస్ అని పేరు ఏమిటి పెట్టినావు? బంగారుకే ఆభరణం అంటావు. నువ్వు నెక్లెస్ వేసుకున్నా అంటారు, నెక్లెస్ వేసుకున్నావు బంగారు వేసుకుంటావా? పోనీ అట్లే చెప్పు. నువ్వు అంటావు నెక్లెస్ అనేది స్వతంత్రంగా ఉందా బంగారు నుంచి? మరి బంగారు అనాలి కానీ నువ్వు నెక్లెస్ వేసుకుంటానంటే బంగారు తీసిపెట్టి నెక్లెస్ వేసుకోపా ఎట్లా వేసుకుంటావు? అర్థం కాలేదు మీకు. అయ్యలేదు ఇది. ఎందుకంటే అంత సులభం కాదు ఇది. కారణం ఏమి అంటే మూలాన్ని కనిపెట్టేటప్పుడు ఉండాలా. వ్యవహారం ఆయన గోల్ చేసుకున్నాడు, నెక్లెస్ వేసుకున్నాడు, అవన్నీ కరెక్టే. అయితే ఆ నెక్లెస్ అనే పేరు రావాలంటే ఏ ఆధారంతో పేరు వచ్చింది దానికి? అది మరి బంగారుతో పేరు వచ్చిందంటే పేరు సత్యమా బంగారు సత్యమా అనుకుంటారులే. నెక్లెస్ వేసుకున్నారు అన్నట్లయితే బంగారు లేకనే నెక్లెస్ వేసుకుంటారా? మరి ఆ అంతర్గతంగా ఉండేదాన్ని గుర్తించేదే సత్యము అనేది. నువ్వు మాట్లాడుతుంటే అది అబద్ధము, నెక్లెస్ వేసుకుంటారు అనేది అబద్ధము. అందుకే చెప్తాను అది వేదాంతం అంతా ఎట్లుందంటే మనం ప్రతి ఒక్క మాట కూడా అసత్యమే ఉంది అంటుంది శాస్త్రం మనల్ని. మేము ఎప్పుడు అబద్ధం చెప్పినామంటే మీరు చెప్తాంటేదేమి బంగారు ఉంటే నెక్లెస్ అని ఎట్లాంటివి నువ్వు? వీడు పుస్తకం అంటే కాగితాలు ఉంటాయి, నువ్వు పుస్తకం అంటే ఎట్లా? బట్ట అంటాడు, దారాలు ఉంటే బట్టలు అంటే ఎట్లా ఒప్పుకుంటుంది శాస్త్రం? యథార్థము తత్వం అనేది ఏమిటిది? ఉన్నదాన్ని ఉన్నట్లు గుర్తించేది కాదు ఇక్కడ. అర్థమైన వ్యవహారం వేరేది. తప్పు తెలుగుతో చేసేది వ్యవహారము, సరైన తెలుగుతో చేసేది వేదాంతము. మనం ఏం చేసినాము? ఉన్నదాన్ని ఇడిచిపెట్టి పేర్లు దండికి పెట్టుకొని అవన్నీ సత్యాలని దానిలో ఏమిటి పరిగెత్తాడారు అంత జనము. దానిలో ఏమిటి పరిగెత్తే ఏం ప్రయోజనం వస్తుంది? నీవు ఎప్పుడు పేరు పెట్టినావంటే ఆభరణమే మొదటే ఉండింటే దానికి పేరు పెట్టుకోండొచ్చు మీరు. ఇది దీన్ని చూసి దానికి పేరు పెట్టినారు మీరు. అంతే. ఒడగనల్లా వ్యాపించుకోండు అంటే ఆభరణంతా వ్యాపించుకోండి. అదర ఆత్మ అంటే దాని మూలముని. ఆభరణము యొక్క మూలమేమి? అట్లా చూడప్ప. మరి స్వతంత్రంగా ఉందే దానికి ఆభరణం అనే దానికి? లేదు. దాని యొక్క మూలము అది నేను ఉండాలా అంటే ఆభరణాన్ని ఆశ్రయించే ఉండాలి. అట్లా ఈ ప్రపంచం అనేది పరమాత్మను ఆశ్రయించింటేనే ఉంటుంది. ఆ తిరులు అనేది సారం అంటారు లేదా మూలం అంటారు దాన్ని. ಆಗಿರುವಂತೆ భగవంతును సకల జీవుల ప్రత్యమాత్మని ఆగిరుతానే. భగవంతుడు కూడా ఇట్లుంటాడు. మనం అన్ని రూపనామాలు పెట్టుకుంటాం మనమంతా. ఆ రూపము నామం దేనికి వచ్చింది? వ్యవహారికంగా వచ్చింది. దేహానికి నువ్వు అనొచ్చు,
ఆ దేహం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? పంచభూతాలు. పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? పరమాత్మ నుంచి వచ్చినాయి. అది మూలము. కాబట్టి ఆ విధంగా మూలాన్ని వెతుకులాడితే ఉండేది పరమాత్మ అనేది బోధపడుతుంది. ఇక్కడ మధ్య మధ్యలోనే వెతుకులాడితే ఇవే దొరికేదన్నీ. కాబట్టి అసత్యమైన ప్రపంచాన్ని మనం సత్యమని నమ్మి వ్యవహారం చేస్తున్నాం కాబట్టి అందరికీ దుఃఖమే ఉంది. ఎవరికి సుఖం అనే పదం లేదు, ఆనందం అనే పదం లేదు. భ్రాంతి ఉంది. మేము సుఖంగా ఉండమనే భ్రాంతి ఉంది, ఆనందంగా ఉండమనే భ్రాంతి కలుగుతుందే కానీ ఎవరు సుఖంగా లేరు. ఎవరైనా పోయి అడగచ్చు, మీరేం తొందర లేదు దీంట్లో. ఒక జ్ఞానం తప్ప. మీరు షావుకారులు, కోటాధీశ్వరులు, పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉంటారు, వాళ్ళు పోయి అడగండి. మీరు హాయిగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. బయట మొదటి నువ్వు అంటారు, ఎవరైనా అంటారు. అట్లా అనుకోతే ఏమప్పా నువ్వు కలెక్టర్గా ఉండి ఆనందంగా లేదంటే ఎట్లా అంటారని నువ్వు అంటారు. నీ నిజ సమాధానం అంతా చెప్పమంటే వాడు చెప్తాడు 90, మనకంటే 2 ఎక్కువే చెప్తాడు. నీకుండే కష్టాల కంటే 2 ఎక్కువే చెప్తాడు వాడు. అప్పుడు వానికంటే నేనే మేలని మనం వెనక్కి తిరిగి వస్తాం ఇంతే. అందుకే మనుషులంతా పైన చూసుకొని మాట్లాడుతున్నారు. బాగా మీరు ఇంతమంది మనం ఉంటాం కదా, ఇద్దరు కలిసినప్పుడు ఒకరి దుఃఖాలు ఒకరి సుఖాలు అందరూ కూడా చెప్పుకుంటారా లేదా? అప్పుడు బేరే చేసుకోండి. వాళ్ళు గొప్ప నేను గొప్ప అని వేరేసుకోండి, లెక్కేసుకోండి, మీరే వేసుకోండి. అప్పుడు ఒక షావుకారి బీదోడు ఇద్దరు కలిసినారనుకోండి, వాళ్ళిద్దరూ లెక్కేసుకోండి. ఇద్దరు లెక్కేసుకొని వాడు ఎక్కువ కష్టాలు చెప్తాడా, ఈడు ఎక్కువ కష్టాలు చెప్తాడు చూడండి. బీదోడు ఎక్కువ కష్టాలు చెప్పలేదు, తినక బయటకు పట్టలేదు అంటాడు వాడు. 3 పదాలే వానివి. వీడు అన్నీ ఉన్నాయి కానీ నాకున్నంత ఏదో కష్టాలు ఇంకెవరికి లేవంటాడు వీడు. ఎందుకు ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి, ఎగేసేటు ఉంటాయి, దీంట్లో అన్ని రకరకాలు ఉంటాయి కదా. వాని దగ్గర అవి లేవు ఏంటి కూడా. అందుకే శాస్త్రం చెప్పేది, ఎవడైతే ధనవంతుడు అనుకుంటాడో కోరికలు లేనటువంటి వాడు ధనవంతుడు, కోరికలు ఉండేవాడు దరిద్రుడు. వాడు కోటాధీశ్వరుడు కావచ్చు, ఇంకెవడైనా కావచ్చు. అంతే. ధనవంతుడు దరిద్రుడు అనేది ఈ 2 పదాలు చెప్పి ఉంటుంది. కోరికలు ఎవరికైతే ఉంటే వాడు దరిద్రుడు, కోరిక లేనివాడు ధనవంతుడు లేదా పుణ్యాత్ముడు అని అంటే ఏం పర్వాలేదు దానికి. అట్లా అంటే మీరు అంటారు వాళ్ళు బాగా కార్లో తిరుగుతా అంటే మేమేంటి పుణ్యాత్ములు అవుతా ఉంటారు. పుణ్యం అనేది వేరే, కార్లో తిరిగేది వేరే. ఇప్పుడు ఆకాశాలు పక్షులు తిరుగుతా ఉంటాయి. అదే ఒకటి ఎవడన్నా దానికోసం ప్రయత్నం చేసి ఆకాశంలో పోతానంటే అబ్బా ఈయన ఆకాశంలో పోతానని అంటారా లేదా మీరు? మరి అదే పక్షిని ఎందుకంటారు? ఆహా ఆకాశంలో పోతుందని. సో వీడు అతీంద్రియం కనపడుతుంది దీనికి. అట్లా ఈ వ్యవహారం అంతా కూడా దాంట్లో చూసి ఓహో ఆహో అంటారే కానీ నిజంగా అక్కడ బయటకు పోతే దాని అంత దరిద్రం ఏది లేదనిపిస్తుంది. మనకి అది విచారం లేదు. అంతే మెయిన్ పాయింట్ చెప్పాలంటే. భగవంతుడనే ಇಲ್ಲಿ ಆತ್ಮನೆಂದು ಕರೆದಿದೆ. భగవంతుడన్నా, ఆత్మన్నా, పరమాత్మన్నా, చైతన్యమన్నా, బ్రహ్మన్నా, పరబ్రహ్మన్నా, యావన్న ఈ పేర్లన్నీ యావన్న పిలిచండి. అన్ని పర్యాయ పదాలు అంతే. వేరు పిలిచినప్పటికీ కూడా వేరు అనుకోద్దండి. బ్రహ్మ, పరబ్రహ్మ వేరు అని కొట్లాడతారు వాళ్ళు. ఎందుకు బ్రహ్మ అయితే పరబ్రహ్మ అని ఎందుకన్నావు వాళ్ళు అనేది ఇట్లే. దీన్ని కొట్లాడతారు. అది ఎక్కడ ఆ సందర్భం వచ్చినప్పుడు అన్నిటికంటే శ్రేష్టమైనదని పరబ్రహ్మ అంటారు అంతే. బ్రహ్మ అంటే అన్నిటికంటే గొప్పది, ఉన్నతమైనదని దాని అర్థం. అదే పరబ్రహ్మ దానికంటే గొప్పదేం కాదు బ్రహ్మ కంటే. ఇక్కడ మాటలు వస్తాయి కదా, సందర్భాలు వచ్చినప్పుడు అంటాం చూడండి, చూడబ్బా నువ్వు చాలా పుణ్యాత్ముడు అని ఏడుస్తారు. నువ్వు పుణ్యాత్ముడు అయితే ఏడ్చేది నీకెంటుకుంటాండే. ఆ విధంగా సందర్భాలను బట్టి పరమాత్మకి ఎన్ని పేర్లు వచ్చినా కూడా పర్యాయ పదాలు అవి. ఆప్నోతి ఆత్మ, ఆప్నోతి ఇది ఆత్మ. వ్యాపించిన దాన్ని ఆత్మ అంటారు. అది సపరేట్ గా లేదు. అంతటినీ వ్యాపించిండేదాన్ని ఆత్మ అని అనేది దానికి పదం. అది ఆప్నోతి ఇది ఆత్మ, ఆప్నోతి ఇత్యాత్మ అని కలిపినప్పుడు ఎట్లా వస్తుంది అంతే. ಎಂಬತ್ತದಂತೆ ಸಕಲ ಚೇತನ ಅಚೇತನ ಜಗತ್ತೆಲ್ಲ ವ್ಯಾಪಿಸಿಕೊಂಡಿರುವ ತತ್ವವೇ ಆತ್ಮನೆಂದು ಬ್ರಹ್ಮವೆಂದು ಆಕಾಶವೆಂದು ವೇದಾಂತಗಳಲ್ಲಿ ಪ್ರತಿಪಾದಿಸಲ್ಪಟ್ಟಿದೆ. స్థావరాలు, జంగమములు, చరము, అచరము, చేతనము, అచేతనము అన్నిట్లోనూ ఉంది పరమాత్మ. మనం ఏడంటాం గుళ్ళేకి వస్తే విగ్రహాలు పరమాత్మ ఉండొచ్చు, ప్రాణం ఉండే దాంట్లో పరమాత్మ ఉండొచ్చు. రాళ్ళలో ఎట్లుంటుంది, భూమిలో ఎట్లుంటుంది, భూమిలో పరమాత్మ ఉందా లేదా, పైకి వస్తుంది అంటావు అంతేగా. ప్రాణం ఉంటే కర్లేడాలి కదా, మరి చైతన్యం ఉంటే కర్లేడాలి కదప్పా. నువ్వు తిరగలాడుతాడావు కదా నువ్వు అట్లా. మరి తిరగలాడుతాందే భూమి తిరుగుతుందంటే నీళ్లు ఏటికి సముద్రం ఏడుంది, సముద్రం ఏడుంది అది చెప్పాలి కదా నువ్వు. అది వేరే చోట ఉంటే కదా దానికి. అన్ని ఆకాశంలోనే పడినాయి ఇవన్నీ. ఏడికన్నా ఏడు తిరిగినా ఆకాశంలోనే ఉండేది. ఇప్పుడు ఆకాశం చెల్లిస్తాడని చెప్పి చూస్తాము. ఇవన్నీ చెల్లించేయడం అని చెప్తులే నువ్వు. పర్వాలేదు బాగానే చెప్పినావులే అనుకుంటులే. దీని అంతటికి మూలము మరి ఇప్పుడు చెయ్యి గల్లాడుతుంది, కాలు గల్లాడుతుంది, చెవు గల్లాడుతుంది, ఒకటి పడిపోయినాయి అనుకోండి, అప్పుడు ఏమి అర్థము? నీలో చైతన్యం దూరం అవుతుంది. నీలో చైతన్యం లేదు, బతికి తిరుగుతాడవు కదా. నీలో నువ్వు బతికి తిరుగుతాడవు కదా. అంటే ప్రాణము ద్వారానే అన్ని పని చేయాల్సిందే. అర్థమైనా? మరి మిగతా ఇక్కడ దీనికి ఏం జరిగింది అంటే అధిష్టాన దేవతల యొక్క అనుగ్రహం కోల్పోయినాం. చేతికుండే ఇంద్రుడనే ఆయన అనుగ్రహం కోల్పోతే చెయ్యి పనిచేయదు. కాలుకి అధిష్టానమైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కోల్పోతే పనిచేయదు. సూర్యుని అనుగ్రహం పోతే కళ్ళు కానరావు. దిక్పాలకుల అనుగ్రహం పోతే చెవులు వినపడవు. ఇవి రూల్స్. ఇవి మనకేమనుకున్నాయి రూల్స్ అని. ఇవన్నీ
అది రేపు వస్తాయి, రేపు సబ్జెక్ట్లో వస్తాయి ఇవన్నీ. ఎందుకంటే ప్రతి భగవంతు మనం ఎందుకుగా దేవతల అనుగ్రహం కోరాలంటే, ఈ విధంగా మనం అంతా సక్రమంగా పనిచేయాలంటే వాళ్ళ అనుగ్రహం కావాలని మొదటి కోరుకోవాలి మనం. అది ఇచ్చిపెట్టి మనం ఒక దేవుడు ఉంటే చాలు అంటే వీళ్ళందరూ లేకపోతే ఆ దేవుడు ఏం చేస్తాడు? మాత్రం అంటే క్లియర్గా ఉండాలి, ఏ మాత్రం సందేహం లేకోకుండా ఉండాలన్నమాట. అది ఆత్మనెందు బ్రహ్మవెందు ఆకాశవెందు వేదాంత గల ప్రతిపాదించబడ్డది. ఆకాశం కూడా అంటారంటే ఆత్మనోగతూరి. ఎందుకంటే అన్నిటినీ నీకు తెలిసిన దానిలో అన్నిటినీ వ్యాపించింది ఇది. దాన్ని పృథివీ, అప్పు, తేజస్సు, వాయువు, ఈ నాలుగుని వ్యాపించినది ఆకాశం. అందుకే చెప్తారు కదా, ఈ నాలుగుని వ్యాపించినటువంటిది ఆకాశము. దాంట్లోనే మనం ఉండాము, బయట ఉండామా? ఆకాశంలో ఉండమని అందరికీ తెలుసు కదా. మరి ఆకాశాన్ని మనం ఎప్పుడైనా చూసినామా? చెప్పండి. పైన చూపిస్తారు, కింద చూపిస్తారు, ఇడిచిపెట్టి నువ్వేం చూపిస్తావు చూపి, వాళ్ళకి అది ఇడిచిపెట్టి నీవేం చూపిస్తావు చెప్పి. ఇప్పుడు ఆకాశం చూసినారా? అదే కదా, ఆకాశాన్ని ఎవరైనా చూసినారా? మరి మేము ఆకాశంలో ఉంటారు కదా మీరు. అదే విధంగా ఆకాశంలో ఉండి ఆకాశాన్ని చూడలేదో ఆ పరమాత్మలోనే ఉండి మీరు పరమాత్మ చూడలేకుండా ఉండాం. అర్థమైనా? ఎప్పుడన్నా ఉండామని మీరు చెప్తాంటారు, అది అవకాశం ఇచ్చిందని ఉదాహరణలు తెలిసినాయి, అయినా కారణాలు ఎవరికి? మరి అటువంటి ఆకాశానికి కూడా మూలమైనటువంటి పరమాత్మ ఎంత సూక్ష్మంగా ఉంటాడు. ఆయన మాకు కారణాలేదు కాబట్టి దేవుడు లేడు అని దీర్ఘం తీశారు. ఇట్లా ఏం పెద్దగా తెలిసిన శాస్త్రం అంతా. అందుకే ఈ హేతువాదులు వీళ్ళు అనేది కొంతవరకు వాళ్ళు వేరే సమాచారం. ఆ హేతువాదులు అనేది ఈ దొంగ సాధువులు పట్టుకునే దాంట్లో వాళ్ళు పర్వాలేదు. అయితే దీనికి అంతటికి అప్లై చేయకూడదు వాళ్ళు అట్లా. ప్రపంచద విస్తార, ఎంత ప్రపంచం ఉందంటే ఏం చెప్తారు? వైశాల్యం, ప్రపంచం వైశాల్యం ఉందంటే ఏం చెప్తారు? వైవిధ్యగలెల్లా, ఇంక వివిధత్వాలు అంటే ప్రపంచంలో ఎన్ని రకాలు ఉన్నాయంటే ఏం చెప్తారు? చెప్పండి చూస్తాం. మనలోనే మన బుద్ధి ఎనికే తెలుదు, ఇంకా దాంట్లో ఉండేదంతా ఎప్పుడు తెలుస్తుంది మనకి? ఇన్ని విచిత్రాలు, వివిధ్యాలు. భగవంతన మహిమయందు ವೇದಗಳಲ್ಲಿ ఏకవాక్యತೆಯಿಂದ ತಿಳಿಸಿದೆ. ఒకే వాక్యం ద్వారానే ఆత్మ సత్యం జగన్మిథ్య అంతే. బస్ మీరు ఎన్నెన్ని చెప్పుకుంటూ వస్తారు, చెప్పుకుంటారండి, అన్ని దాంట్లో ఉండాల్సిందే. దాన్ని ఇచ్చి పక్కన తీసుకురండి, చూస్తాం ఏదన్నా ఒక సమాచారాన్ని బయట తీసుకురండి. తీసుకొచ్చేక లేదు. ఎందుకంటే భగవంతుడే చెప్పినాడు, నతదస్తి పృథివ్యాప్తి దివి దివ్యంచ. అంటే ఈ భూలోకంలో గాని దేవతాలోకాల్లో ఉండేవాళ్ళు ఎవరైనా కూడా సర్వం ప్రకృతి జయముక్త ఇదే విశ్యాత్ ప్రియునికై ఉంటుంది. ఈ మూడు గుణముల యొక్క విడుదల పొందినోడు ఒకడు లేదంటుంది. దేవతలోకానికి పోండి, మీరు స్వర్గలోకానికి పోండి, లేదా భూలోకానికి పోండి, మత్స్యలోకానికి పోండి. ఎవడెవడి ఆ జన్మలెత్తినా కూడా ఈ ప్రకృతి అనేది ఉంది కదా, సత్వ రజస్తమ గుణముల మూడు, ఈ మాయ నుంచి విడుదల పొందినోడు లేనే లేడు అంటుంది. లెక్కేసుకోండి, ఇక్కడ మనం కూడా ఏడుండం అనేది బాగా అది కూడా గుర్తుపెట్టుకోండి ఒక రకంగా. భగవద్గీత చెప్తుంది ఇది. ఎందుకంటే ఎప్పుడు ప్రపంచము అనే పదం మన దగ్గర వచ్చిందంటే దాంట్లో ఉంటేనే రావాలి. అది ఆ మాయలో చిక్కినాడు ఆ మాట అనేది. మిగతా జ్ఞానులు ఏమంటారు? ప్రపంచం అంతా ఉండాలంటే పరమాత్మ ఉంది తప్ప అని వాళ్ళు ఒప్పుకుంటారు అంతే. మరి వాళ్ళు పరమాత్మ అని ఎందుకంటే మనం ప్రపంచం అని ఎందుకంటే అంటే మనకంత సూక్ష్మమైన జ్ఞానం లేదు, ఆత్మ అనుభవం లేదు కాబట్టి మనం మాట్లాడతాం అంతే. ఇంకా పరబ్రహ్మవు నమ్మ ప్రత్యేగాత్మనే ఆగిద్దరు. ఇంకా చూడండి ఎట్లెట్లు ఉండదు. శాస్త్రాలు చెప్తాడే మీరంతా పరమాత్మ స్వరూపులు, మీ అందంతటా ప్రత్యేగాత్మ స్వరూపంలో ఉన్నాడు. భగవంతుడు కూడా చెప్తాడు కదా, అట్లే చెప్తాడు కదా. ఏకోదేవ భూతేషు ఏకోదేవ గూఢేషు సర్వవ్యాపి సర్వభూతాత్మ సర్వంతర్యామి కర్మాధ్యక్ష సర్వభూతాదివాస సాక్షి చేత కేవలం నిర్గుణశ్చ అంటాడు. అన్ని భూతాల్లోనూ అంతటా అన్నిగా నేనే ఉండి ఒకే దేవుడే వ్యాపించినాను అని భగవద్గీతలో చెప్పేది. అయినా మరి మనకేమర్థమవుతుంది? దాన్ని చదివినామంటారు, మా గురువులు చెప్పినారంటారు. మరి ఏమన్నా కొంచెమన్నా పట్టుబడిందే మనకేంది దాంట్లో? అదే రిపీట్ చేస్తాం మనం. మీ దగ్గర వచ్చి మేము నేర్చుకునేది మీరు నేర్చుకునేది ఇంకోరి దగ్గర చెప్పుకుంటూ పోతాడేది అంతే. అవునే ఇదేమో ఏకోదేవ సర్వభూతేషు గూఢ అంటే ఆయన అన్ని భూతాల్లో కూడా రహస్యంగా ఏం లేడు, ఉండాడనే జ్ఞానం మనకు లేదు కాబట్టి దాని రహస్యం అంటుంది శాస్త్రం అంతే. అర్థమైనా? దాపెట్టుకున్నాను మనం మాత్రం ఎట్లా కనుక్కుంటామా? కనుక్కుంటే అంతటా వ్యాపించడాన్ని దాపెట్టుకుంటాడని ఆయనకి మూలు చూపించండి, ఏడని దాపెట్టుకుంటే స్థలం చూపించండి మీరు. మరి గూఢ అనే పదం ఎందుకు వచ్చిందంటే అట్లున్నా కూడా మనం తెలుసుకోలేదు, దాన్ని రహస్యం అంటుంది శాస్త్రం అంతే. వేరే ఏం కొత్త కాదు ఇక్కడ. నమకు ఏక తెలియలేదు అంటాడు. అంతా పరమాత్మ స్వరూపమే అంటే మాకెందుకు తెలియలేదు? ఎందుకు కెలవరు ప్రశ్న మాడుతారే, ఇది నిజ. ఇట్లా ప్రశ్నలు అడిగే వాళ్ళు 99.9 మంది ఉండారు. మీరు పరమాత్మ స్వరూపులు అంటే అవన్నీ ఏం మాట్లాడద్దు, మేము జీవులే అనేవాళ్ళు ఉండారు. ಇದಕ್ಕೆ శాస్త్రాలు ಹೇಳಿರು ఉత్తరవేನೆಂದರೆ, ఎందుకు ఇట్లా చెప్తాడారు వీళ్ళు? ప్రతి ఒక్కరు పరమాత్మ స్వరూపులైనా కూడా కాదు అని ఎందుకు చెప్తాడారు అంటే, ನಾವು ತಿಳಿಯಬೇಕೆಂದು ಪ್ರಯತ್ನವನ್ನೇ ಮಾಡಿಲ್ಲ.
మీరెవరు అని అడిగితే ఏం చెప్తారు చెప్పండి? ఏమి అలా కొడుకు మేము అడగలేదు ఒక మాట, మానవుడిని అంటావు. ఎవరు చెప్పిండ్రు నీకు ఇది? ఎవరైనా ప్రయత్నం చేసినావా? నేను మానవుడు అనే దానికి ఏమన్నా నువ్వు ప్రయత్నం చేసింటివే అని? లేదా నేను దేహం అనే దానికి ఏమన్నా ప్రయత్నాలు చేసినారా మీరు? ఏమి చేయలేదు. అదేమి నైసర్గికం అంటుంది. అందరికి కూడా అజ్ఞానం అనేది నైసర్గికం. మరి ఎట్లా నైసర్గికమైన దాన్ని ఎట్లా పోగొట్టుకోవాలంటే శాస్త్రం మనకు చెప్తుంది. ఈ మిథ్యా జ్ఞానం చేత సత్యాన్ని అసత్యాన్ని కలిపి మాట్లాడుతున్నారు అంటారు. అది కూడా ఒప్పుకునే మాట కాదు. వెలుతురిని చీకటిని కలుపుకొని ఎవరైనా మాట్లాడతాడా? వెలుతురిని చీకటిని కలిపి ఓ సాటి ఉంటుందని ఎవరైనా అంటారా అని? మీరు అట్లా చెప్పినట్లయితుంది కదా. ఇప్పుడు ఆత్మ దేహం రెండు కలుసుకొని మాట్లాడినట్లని అడుగుతారు జనమేమో. అయితే కలుసుకోకుండా కూడా కలిపేంత మూర్ఖత్వం మన దగ్గర ఉంది ఏంటుంది శాస్త్రం. అవి ఎట్లా కలుసు మీరు కలుపుకుంటారు మరి చూడండి ఎట్లా. అదే ఎట్లా తిట్టు తిరుగుతుంది అనుకుంటావు దాన్ని. నిజంగా చీకటి వెళ్తారు కలిసి అంటే అందరూ ఒప్పుకుంటారు దీని మాట మాత్రం. అయితే ఈ దేహము పరమాత్మని కలిపినారు అంటే మాత్రం ఒప్పుకోరు ఎవరు. ఒకటి అనాత్మ అంటే లేనిది, ఒకటి ఆత్మ అంటే ఉండేది లేనిది ఎట్లా కలుస్తాయా అని మీరే ప్రశ్న వేస్తారు వేదాంతకి. వేదాంత అంటాడు అట్లా లేకున్నా కూడా మీరు కలిపినారు కదా, అది గొప్పతనం మీ దగ్గర ఉండేది. దానికే మీకు సర్టిఫికేట్. మూర్ఖులు అనేది ఒక సర్టిఫికేట్ మనకి శాస్త్రం చూడప్ప. కాబట్టి ನಾವು ತಿಳಿಯಬೇಕೆಂದು ಪ್ರಯತ್ನವನ್ನೇ ಮಾಡಲಿಲ್ಲ, ಹಾಗೆ ಮಾಡುವವರೆಗೂ తెలియలారదు. మీరు ప్రత్యేగాత్మ స్వరూపులని ఏ శాస్త్రం చెప్పిందో ప్రయత్నం చేసి తెలుసుకునే వరకు ఈ నిజం మీకు తెలియదు. మీరు ఏది ఉంటే అది మేము అదే అనుకుంటానే ఉంటారు అంతే. ಅದೇ ಎಂಬಿದೆ ಆಗಿದೆ. ಪ್ರತಿಯೊಬ್ಬನಿಗೂ ತನ್ನ ಆತ್ಮನೆಂದರೆ ಯಾರು ಎಂಬ ಬಗ್ಗೆ ತಪ್ಪು ತಿಳುವಳಿಕೆ ಇದೆ. ನೀವೆವರು అని అడిగితే మనమే కాదు చెప్తాడు కదా అక్కడ. నారదుడు వచ్చి ఆ శ్రీరాముని ప్రశ్న వేస్తే ఎవరు నువ్వు? నేను శ్రీరాముడు. నీ పేరు అడగలేదప్ప. నువ్వెవరు అంటే నేను దశరథ మహారాజు కొడుకు. మీ నాయన పేరు ఎవరు కొడుకు అని నేను అడిగినానా? నేను కౌసల్య కొడుకు. ఏం మీ అమ్మాయి పేరు అడిగితేనే ఎవరు పుట్టినావని? నీవెవరు చెప్పాయా అని అడుగుతాడు. ఇట్లే ఎన్ని ప్రశ్నలు వేస్తే ఈ రాముని కూడా తెలిసట్లేదు. లాస్ట్కి నువ్వే చెప్పప్ప అంటే అప్పుడు చెప్తాడు నువ్వు పరమాత్మ స్వరూపుడు అంటాడు. అర్థమైనా? మరి అందుకే నీవెవరు అంటే ప్రశ్న వేస్తే చెప్పేకి లేదు మనకి. అయినా వేరే వాళ్ళ మీద ప్రశ్నలు గుప్పి భగవంతునే ప్రశ్న వేసేకపోతారు. నువ్వు ఏడుండవు అని. నేనేదో ఉంటాను అని స్వతంత్రంగా ఉన్నట్లు ఆయనే ప్రశ్న ఏడుండవు నువ్వు ఉంటే ఎందుకు కానీ రావు మాకైనా అడుగుతున్నాడు. ఆయన ఉనికిలో పడినావు నువ్వు. ಅದರಿಂದಲೇ ತಾನು ಬೇರೆ ಎಂದು పరమాత్మను ಬೇರೆ ಎಂದು మనిషిని భావిస్తానే. నేననేది తెలిసింటే పరమాత్మ స్వరూపం అంటే పరమాత్మ వేరే నేను వేరే అనే పదం రాకూడదు. అయితే ఆ సమాచారం నేననే తెలియని దాని వలన నేను జీవుడు కాబట్టి నీవు పరమాత్మ నేను జీవాత్మ అంటాడు. అంతే. తెలిసిందంటే ఆ పదం రాదు. నేననే నీ నిజస్వరూపాన్ని నువ్వు గుర్తించింటే దేవుడు వేరే నేను వేరే అనే పదం రాదు. ఆ భేద బుద్ధి ఉందంటే నీవెవరో నీకు తెలియదు. అంతే. భగవంతుని తెలుసుకోవాల్సిన పని లేదు. నువ్వెవరో తెలియదు నీకు. ఎవరు నువ్వు? పరమాత్మ స్వరూపుడు నువ్వు. అది ఇడిచిపెట్టి దేహం నేను పుట్టే సత్యదంటే నీకెట్లా? ఈ భేద బుద్ధి ఇట్లా దేవుడు వేరే నేను వేరే భేద బుద్ధి సహజವಾಗಿ ಎಲ್ಲರಿಗೂ ಇದೆ. మనం ఒకడేం బాధపడాల్సిన పని లేదు. ఏం పని నేను ఒకనే తిడతాడండి ఎక్సెప్ట్ జ్ఞాని. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు. జ్ఞాని అనేవానికి ఇది ఉండదు. మిగతా జ్ఞానులు కానులు అందరికీ ఇదే. అజ్ఞానులు వాళ్ళు దేవతలు కావచ్చు, రాక్షసులు కావచ్చు, గంధర్వులు కావచ్చు, బేకైనలు కావచ్చు, అందరికీ ఇదే బుద్ధి భేద బుద్ధి ఉంటుంది. కాబట్టి ಇದನ್ನೇನು ವೇದಶಾಸ್ತ್ರಗಳ ಮೂಲಕ ಕಲಿಯಬೇಕಾಗಿಲ್ಲ. ಯಾವ್ದು ఈ భేద బుద్ధిని వేదాలు చెప్పాల్సిన పని లేదు. మనమే తయారు చేసుకున్నాం దీన్ని. అవునా కదా? ఎవరైనా చెప్పినారా? నువ్వు వేరే శాస్త్రం వచ్చి జీవుడు వేరే ఇది వేరే అని ఎప్పుడని చెప్పిందే? ఎవడైతే మీరు జీవుడు అనుకుంటాడో పరమాత్మ అని చెప్పాక అది వచ్చింది. అయినా మనం ఎట్లా తెలుసుకుంటాము? నేను జీవాత్మ పరమాత్మ వేరే. కాబట్టి వేదాల ద్వారా ఇదేం భేద బుద్ధి రాలే. సహజంగానే మనకి ఈ తప్పు తెలివి భేద బుద్ధి వచ్చేసింది. ద్వైత బుద్ధి అని ఉపదేశించే మతಗಳು ఇంకా మతాలు దండిగుంటాయి కదా. చూడండి, ఇంకా వేద మతము తప్పిదంటే మతం అంటే అభిప్రాయం. ఇతర మతస్థులు అంటాం కదా, ఇతరుల అభిప్రాయాలు అని. అట్లా మహమ్మదీయులు వేరే, హిందువులు వేరే, బౌద్ధులు వేరే, జైన్లు వేరే, క్రిస్టియన్లు వేరే ఇవన్నీ ఉన్నాయి చూడు. అవన్నీ మతము అంటే అభిప్రాయం అనేది కూడా వస్తుంది. ఇట్లా ద్వైత బుద్ధి ఉండే వాళ్ళందరూ కూడా అద్వైతులు తప్పితే ద్వైత బుద్ధి ఉండే వాళ్ళందరూ కూడా ఉపదేಶ మతಗಳ వ్యవహారాలు ಜನರಿಗೆ మెచ్చాగಬಹುದು. వాళ్ళకి మెచ్చుకుంటారు వీళ్ళు. ద్వైతం ఎవరు చెప్తే వాళ్ళకి ఏం కావాలంటే చేస్తారు. ఆ గురువునికి ఏం కావాలంటే చేస్తారు. అద్వైతం చెప్పే గురువు దగ్గరికి రారు. ఎందుకు రారు? మాకు ఉన్నింది ఊడుకొడతాడు అని. నువ్వు దేహం కాదంటాడు, నువ్వు సంపాదించిన సత్యం కాదంటాడు. ఇంకా ఆయన దగ్గరికి ఏంటి పోవాలి మనం? అట్టే కాకుండా నువ్వు ఇంద్రుడు, చంద్రుడు, దేవేంద్రుడు, కుబేరుడు అని చెప్పిస్తే ఇది సరిపోతుంది తప్ప మనకి. ప్రపంచము, సత్యము,
పరమాత్మ సత్యము, దరిద్రుడు సత్యము, ధనవంతుడు సత్యము అని చెప్తే వాళ్ళని మెచ్చుకుంటారు. అది చెప్తుంది మెచ్చాగ బహుదు, మెచ్చుకోవచ్చు. ఆదరు ముక్తి అన్న మాత్ర కొడలారవు. ఆనందాన్ని నీవునే మోక్షం అనే పదం విడిచిపెట్టండి. ఇప్పుడు మీకు తెలుసు మనకు మోక్షం అనేది పదం మాట్లాడడం, కానీ మనకు కావాల్సిండేది ఇప్పుడు మోక్షమా లేకపోతే ఆనందమా? వ్యవహారంలో ఆనందం ఇచ్చేయలేదంటే ఆనందం అన్నీ ఒకటే, మోక్ష స్వరూపం అన్నీ ఒకటే, రెండు ఒకటే. ఎందుకంటే పరమాత్మ స్వరూపమే సచ్చిత్ ఆనంద స్వరూపం అన్నారు. ఆనందం అనే పదం ఉంది కదా పరమాత్మకి. కాబట్టి మోక్షం అన్నీ అంతే, జనన మరణం నుంచి విడుదల. ఎవరికది? పరమాత్మకే. కాబట్టి వేరే వాళ్ళు చెప్పే మతాలు మీకు ఎంత బాగున్నా, ఎన్ని రకాలున్నా, పుణ్యాలను గురించి చెప్తాంటారు. ఇప్పుడు ఏకెందరే ముక్తియు సమ్యక్ జ్ఞానం మాత్రం దొరకతక్కదాగిదే. సరైన జ్ఞానం వల్లనే అది దొరికేది. సరైన జ్ఞానం అంటే ఏమి? స్వరూపమే అంతే. వేరే జ్ఞానాన్ని స్వరూపం విడిచి, అంటే జ్ఞానాన్ని విడిచి స్వరూపం అనేది స్వతంత్రంగా లేదు, ఉండేదే జ్ఞానం. అది ఆ సరైన జ్ఞానం దొరికితే మనం విడుదల పొందుతాం. ಉಪನಿಷತ್ತುಗಳಲ್ಲಿ ಪರಮಾತ್ಮನೇ ಪ್ರತ್ಯೇಗಾತ್ಮನೆಂದು, ప్రత్యేగాత్మనే అవిద్యాదశెల్లి. అది పరమాత్మ స్వరూపమే ఏమైందంటే అవిద్యాదశ అంటే తెలియనిదప్పుడుని. అవిద్యాదశ అంటే అదేం కొత్తది కాదు. ఆ తాడు అనేది తెలియదు, అదే అవిద్యాదశ అంతే. అప్పుడేమంటే మనము పామనిచ్చినాం చూడండి. ఆ విధంగా ప్రత్యేగాత్మ ఉన్నప్పటికీ కూడా మనం విచారం లేకోకుండా ఉన్నాం. ఇప్పుడు అందుకే చెప్తుంది శాస్త్రం అంతా కూడా అవిచార స్వభావ అవిద్య అనుభవం వలన దేహం ఉంది అంటారు. ఇప్పుడు ఎంత నీట్ గా చెప్పుకుంటూ వచ్చింది. అది విచారము లేని దశ అనే అవిద్యలో ఆ అనుభవాన్ని పెట్టుకొని దేహం ఉంది దేహం ఉంది అంటారు. పరమాత్మ స్వరూపంలో ఏం చెప్తారు? పరమాత్మ ఉంది అంటుంది. అది విచారం చేసినటువంటి విద్య యొక్క జ్ఞాన అనుభవం ద్వారా అది పరమాత్మకు బోధపడుతుంది. అవిద్యాదశల్లి జీవాత్మలుగా వ్యవహరించబడవనందు, జీవాత్మలుగా వ్యవహారం చేస్తాం మనమంతా. పరమాత్మ వేరే, మనం పుట్టి సచ్చే జీవాత్మలని వ్యవహారం చేస్తూ నిజವಾಗಿ ನೋಡಿದರೆ, నిజంగా చూసినట్లయితే ఆత్మనొబ్బనే. పరమాత్మలు మిగతా మతస్థులు కూడా, మిగతా సిద్ధాంతులు కూడా చెప్తారు ఒక్కొక్క దేహానికి ఒక్కొక్క ఆత్మ ఉందంటారు. అట్లా అనకూడదు. ఒక్కొక్క ఆభరణానికి ఒక్కొక్క బంగారు ఉంటుంది. చెప్పండి మరి, బంగారు ఒకటే కదా, ఎన్ని ఆభరణాలన్నీ ఉన్నాయి. మరి ఇప్పుడు ఇవన్నీ కూడా ఎంతన్నా ఉండలేండి, ఒకే ఆత్మే. వేరువేరు కనపడతాయి కదా అంటారు. వేరువేరు కనపడితే మాత్రం బంగారు కనపడితే బంగారులు వేరువేరు అవుతాయా? ఆ బంగారులోనే ఇవన్నీ నామరూపాలు బయటకు వచ్చినాయి. అంతేగాని వేరే వేరే బంగారులు వేరే వేరే ఉంటే ఎట్లా? దానిలో అస్తిత్వం ఎట్లా? రాళ్ళకంలో ఉండే బంగారు ఇంత ఉంటుంది తప్ప, దావులో 15 తులాలు ఉంటుంది అనుకో, అది పెద్దది సన్నదనే. బంగారు కామన్, పరిమాణంలో ఇసు తగ్గులు. అందువల్లనే బ్రహ్మ ఎక్కువ సృష్టికర్త, మిగతా మనమంతా ఆయన సృష్టి చేసిన వాళ్ళు మనం. అయితే ఆ ప్రాణం ఆత్మ అనేది కానీ ప్రాణం అనేది కానీ అందరిలో సమానమే. అది ప్రాణం లేకపోతే బ్రహ్మదేవుడు లేడు, ప్రాణం లేకపోతే శివుడు లేడు. ఏనుగు ప్రాణం గొప్ప, సింహ గొప్ప అంటే, సింహ ప్రాణం గొప్ప అంటే అది చెప్తారు మీరు. ఏనుగు ప్రాణం గొప్ప, సింహ ప్రాణం గొప్ప. ఇప్పుడు ఏనుగు గొప్ప అంటారు, నీవు చెప్పు, నీవే చెప్పు. అప్పుడు అంటారు రెండు ఒకటి అంటే నేను శివుని ఇట్లా అంటానప్ప సస్తుంది, ఏనుగు ఇట్లా అంటే సస్తుంది అని వీళ్ళు ప్రశ్న వేస్తారు వెంటనే. ఓహో కరెక్ట్, ఇది దీని సన్న ప్రాణము దాని పెద్ద ప్రాణము అనేది. ఉపాధి పెద్దది కానీ ప్రాణం పెద్దది సన్నది లేదు. అర్థమైనా? అది బాగా గుర్తుపెట్టుకోండి. ఉపాధులు పెద్దవి సన్నవి, నామరూపాలతో కూడినవి. అయితే దాంట్లో ఉండేటువంటి మూలము ప్రాణం అనేది పెద్దది సన్నది లేదు, అన్నిటికీ ఒకటే సమానం. అది గాలే అంతే. కాబట్టి నిజವಾಗಿ ನೋಡಿದ್ರೆ ఆత్మనొప్పనే అవనే పరబ్రహ్మವೆಂದು తాత్పర్యం తెలిసిదే. తాత్పర్యం అంటే ఉండేది అదేను అని తాత్పర్యం అని. పద్యం చెప్పినాక తాత్పర్యం చెప్పమంటారు చూడు. ఎందుకు చెప్పాడుతారు వాళ్ళు? పద్యం చెప్పినాక తాత్పర్యం చెప్పాలంటారు. టీగా చెప్పండి, మళ్ళీ తాత్పర్యం అంటున్నారు. తాత్పర్యమే చెప్పాలంటారు. అంటే ఉండేది ఇది మాత్రమే. పద్యం ఎంత పెద్ద అన్నా ఉండలేదు, సమాచారం ఇంతే. అట్లా ఇక్కడ మీరు ప్రపంచం ఎంత పెద్దదన్నా కూడా తాత్పర్యము ఇంతే. ప్రాణ పరబ్రహ్మని కాదు, దృష్టాంతం ఇది. ప్రాణం కూడా పరబ్రహ్మకు లేదు, పరబ్రహ్మలో నుంచే ప్రాణం కూడా వచ్చింది. అది అంతే, అది సత్యమేం కాదు, మళ్ళా దానికి అస్తిత్వం ఇది. అయితే వ్యవహార దృష్ట్యా దానికి మొదలిస్తుంది. ఇక్కడ మనం బోధ చేసుకునే దానికోసమే ఈ ప్రాణం అనేది 2 రూపాయలు అవుతుంది. జ్ఞానం అనేది ఇచ్ఛాశక్తి క్రియాశక్తి అని 2 ఏర్పడతాయి. ఈ ఇచ్ఛాశక్తి క్రియాశక్తి ఏర్పడాలంటే ఏం కావాలా? ప్రాణం ఉండాలా, లేకోకుండా అయ్యట్లేదు కదా. ఒక కర్మ జరగాలంటే అది ఉండాలా, క్రియ ఉండాలా. ఇట్లా డివైడ్ అయితే అంతే. అయితే మూలం ఏముండాలా? జ్ఞానమే ఉండాలా. అట్లా ఇదే సమ్య జ్ఞానము. కాబట్టి దశలో జీవాత్మగా ఎన్నుకున్నాం, కరెక్టే. అయితే ఉండేది ఏమిటి తప్ప అంటే మన పరమాత్మ స్వరూపులమే అనేది శాస్త్రం చెప్పింది. అది ಇದೇ ಸಮಯ ಇದು ಪ್ರತಿಪಾದ್ಯವೇ ಆಗಿದೆ. ದ್ವೈತ ಜ್ಞಾನವು ಶಾಸ್ತ್ರಗಳಲ್ಲಿ ಪ್ರಸ್ತಾಪಿಸಲ್ಪಟ್ಟಿದ್ದರು. అదే శాస్త్రాలన్నీ చెప్పేది ద్వైత జ్ఞానమే ఎక్కువ చెప్పేది. ఎందుకు చెప్తుంది? అనువాదం. అది మనం అనుకునేటివన్నీ చెప్పాలి శాస్త్రం. అన్ని చెప్పి దాన్ని తుడిసేయాల.
అందుకోసమే శాస్త్రం అంతా ద్వైతం చెప్పింది కదా అంటారు వీళ్ళు. ఎందుకు భగవంతుడు ఉన్నాడు, కర్మలు చేసి పుట్టించినాడు అంటారా లేదా? మీరు ఉండేది పరమాత్మ అంటే మరి వీళ్ళు ఎట్లా పుట్టిరి? ఇవన్నీ మన సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు? ఆ శాస్త్రం చెప్పింది కదా అంటారు. శాస్త్రం ప్రతిపాదిస్తుంది దేన్ని అనుసరించి? మీ బుద్ధిని అనుసరించి ప్రతిపాదించింది. అది మీరు అనుకుంటారు కాబట్టి అనువాదం చేసింది, ఉపదేశమేం కాదు అది. అందుకే అనువాదమే అది, ఉపదేశమే అది. వివక్షితాంశం అంటే మనం ఇంతకుముందు చెప్తుంది కదా వివక్షితాంశం అనేది. ఇవి అవి గుర్తుపెట్టుకుంటే రావాలి జనానికి, అర్థమైనా? కాబట్టి వివక్షితాంశాలు గుర్తించేది చాలా తక్కువ. మన పురాణం విన్నా వివక్షితాంశమే ఉండాలా, ఈ సత్సంగంలో విన్నా వివక్షితాంశమే ఉండాలా. ఎక్కడ చూసినా వివక్షితాంశం ఉంటే మనం ధన్యులైతాం. కానీ ఆ జరిగిండే దాని గురించి మాట్లాడుకుంటూ కూర్చుంటే ఏం ప్రయోజనం లేదు అది. కాబట్టి అది అనువాదం మాత్రమే ఎవరు ప్రతిపాద్య వల్ల తెలియಬೇಕು. అనువాదం అంటే మీరు అనుకుంటే చెప్పినాం కానీ శాస్త్రం అది ప్రతిపాదించక రాలే. సృష్టి అయింది, భగవంతుడు సృష్టికర్త, ధర్మాలు చేస్తే ఇట్లా పుడతారు, అధర్మాలు చేస్తే ఇట్లా పుడతారు అని చెప్పేకి రాలేదు. మళ్ళీ ఏం చెప్పేకొచ్చింది? మీరంతా పరమాత్మ స్వరూపులు అని చెప్పేకొచ్చిండే. ఇదంతా ఏమిటంటే మీరు అనుకుంటారు చూడ, మేము పుడతాము సస్తామంటే. ఎందుకు పుడతారు ఎందుకు సస్తారంటే కర్మ, సత్కర్మ చేస్తే బాగా పుడతాము, దుష్కర్మ చేస్తే కింద నీచ జాతిలో పుడతాము. ఇవన్నీ మనం వినిండేది. దీంట్లోనే మాట్లాడుకుంటుంటారు పగలల్లో. అది రాకూడదు. కాబట్టి ప్రతిపాద్య వల్ల తెలియಬೇಕು. వేదాంతం ఏం చెప్తాంది అంటే దాన్ని ప్రతిపాదించేకేమొచ్చింది? మీరు అనుకున్నదంతా సత్యం కాదు. మరి ఏం అనుకో, మీరు ఏమై ఉండారు? పరమాత్మ అయి ఉండారు. దాన్ని గుర్తించండి అని చెప్పేకొచ్చింది. ఇవన్నీ ఉపయోగిస్తుంది, ఉపయోగించి అన్నిటినీ తీసేస్తుంది. అది అట్లే నిలబెట్టదు ఇక్కడే కానీ. ఎందుకంటే ఇంకా ఆ విధంగా చెప్పకపోతే శాస్త్రం ప్రయోజనం లేదు మనకి. శాస్త్ర ప్రయోజనం కావాలంటే మనం ఏదైతే తప్పుగా తెలుసుకున్నామో దాన్ని అంతా తీసేయాలి. అందుకే ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని తీసేస్తా వస్తుంది శాస్త్రం. తీసేస్తా వచ్చి ఇంకా ఇది కాదు అని తెలియజేసే శాతగా చూడండి, అప్పుడు నిలబడి మనందరి స్వరూపం అని చెప్పి ఊరిని అది వెళ్ళిపోతుంది. శాస్త్రం కూడా వెళ్ళిపోతుంది, ఉండదు శాస్త్రం కూడా. ఉపనిషద దృష్టాంత కలిగిన వివేచన బలిసಬೇಕು. వివేచన అంటే ఏమి? ఇంతవరకు వీళ్ళు మాట్లాడిండేది సృష్టిని గురించి కూడా చెప్పినారు, మరి సృష్టి లేని దాని గురించి చెప్పినారు. మరి ఇప్పుడు మీరు విచారం చేసిండేది ఏం చేయాలా? పుట్టిండే దాని గురించి విచారం చేయాలా, పుట్టుకోకుండా దాని గురించి విచారం చేయాలా? పుట్టుకోకుండా దాని విచారానికి రావాలి మనకి. అది వివేచన అంటే. లేదా వాడు పుట్టినారని చెప్పినాడు కాబట్టి మాకు అదే చాలంటే ఇంక దీంతో పనే ఉంది మనకి. ఏం వినేకి రావాలేం దీన్ని? అది మన అందరికీ తెలుసు. అది వేదాంతానికి రావాల్సిన పని లేదు. ಎಲ್ಲಕ್ಕಿಂತ ಮಿಗಿಲಾಗಿ ఆత్మైకత్యವು అనుభవానుసార్యాద ఉపదేశవే అల్లవే. మళ్ళీ ప్రశ్న, అన్నిటికంటే కూడా బ్రహ్మము, బ్రహ్మైకత్వం అంటే ఉండేది బ్రహ్మమే అనే దానికి రావాల్సిండేది. బ్రహ్మ ఏకత్వం అని చెప్పేది ఈ ఉపదేశం అనుభవం ద్వారానే అన్నారు కదా. ఇది సత్యమా కాదా? మళ్ళా నెక్స్ట్ ఎంబదన్ను పరిశీలిసి నిర్ధారించుకొల్లಬೇಕು. మాకంతా ప్రపంచం నానా రకాలుగా కనపడుతుంది. ఈ శాస్త్రాల్లో చూస్తేనేమో ఒకటే అని అంటున్నారు. ఇప్పుడు మీరు విచారం చేయండి, రెండింటిని పట్టుకొని ఏ విధంగా ఇట్లా కానొస్తుంది, ఏ విధంగా వాళ్ళు అట్లా అంటున్నారు ఒకటే అని అనేది మనం చూసుకోవాలి. ఇంత ప్రయత్నవే అధ్యాత్మ సాధన. మేము అధ్యాత్మ సాధన చేస్తానంటే ఏం సాధన చేస్తాడారు మనం? లేదు మేము కూడా కూర్చుంటాము ధ్యానం చేస్తాము అని అంటారు. అది చాలా అనొచ్చు, వాళ్ళు అనొచ్చు, పొరపాటేం కాదు మేము ధ్యానం చేస్తామనేది. ధ్యానం ఎప్పుడు సిద్ధమవుతుందంటే శాస్త్రం చెప్పింది అనమాట. ఎప్పుడైతే కర్మయోగంలో కృతకృత్యుడైతే ధ్యానం కుదురుతుంది, లేకపోతే కుదిరేలేదు అని చెప్పినాడు. పాయింట్ అదే. ఇప్పుడు కర్మయోగంలో మనం తయారై ఉండామా? ఎట్లా మీకు దొరికేది అది? ఇప్పుడు 1వ తరగతే చదవలేదు నువ్వు, నేను BA కూర్చుంటానంటే ఎట్లా కూర్చుండేది? 1వ తరగతిలో అంటే ఓనామాలు అవన్నీ వచ్చింటాయి, అవి కూడా లేవు మన దగ్గర. కర్మయోగం అంటే దానికి సరైన అర్థమే తెలుసుకోకుండా ఉన్నాం ఇంతవరకు కూడా. మనకి ధ్యానానికి కూర్చుంటామని చెప్తారు ప్రతి ఒక్కరు, మేము ధ్యానానికి కూర్చుంటాము అని అంటారు. సరే కూర్చోండి, మంచిదే. ఎందుకంటే శాస్త్రం ఇంకొకటి చెప్పింది, ఈ జన్మలోనే మీరు చేసిన పని లేదు, వెనక జన్మలో చేసుకొని వచ్చింటారంటూ అంటుంది. అది అర్థమైనా? నేను చేస్తాననే భావం లేకుండా, ఫలాన్ని కోరుకోకుండా, రాగద్వేషరహితంగా భగవదర్పణతో చేస్తే కర్మయోగం అనేది మనకు తెలిసిన పదం ఇది. అర్థమైందే? సరే ఇప్పుడు వీళ్ళు ఏం చేయలేదు కదా, ధ్యానానికి కూర్చుంటారంటే మేము వెనక చేసి వచ్చింటామంటారు. కరెక్ట్, మీరు వెనక చేసి వచ్చింటారు. ఇప్పుడు వ్యవహారంలో చేసేటప్పుడు ఏమైనా జరిగితే నీవెట్లా ఫీల్ అవుతాండవు? నాది పోయిందంటావా, లేకపోతే ఏమి నాదేం పోలేదంట? ధ్యానానికి కూర్చున్నాడు చెప్పండి. ధ్యానం నిలబడాలంటే అది ఉంటే నిలబడుతుంది అంతే. ఇప్పుడు ఒక్కట్లో వస్తే లెక్కలు చేస్తాం, ఒక్కటి రకంగా లెక్కలు ఎట్లా చేస్తారబ్బా చెప్పండి. మరి అంటే సులభంగా అనుకున్నారు ధ్యానం అనేది, అది చాలా పెద్దది ధ్యానం అనేది. జ్ఞానానికంటే కింది స్టెప్ అది అంతే. ఆటి వరకు ఉంది దానికి బిర్రు. కర్మయోగం అంటే సన్నది కాదు అది. జ్ఞాన నిష్టకు యోగ్యత అంటుందండి. ఎవడు కర్మను యోగ బుద్ధితో చేస్తాడో వానికి జ్ఞాన నిష్టకు యోగ్యత వచ్చింది.
ఇప్పుడు చెప్తే వెంటనే అర్థం చేసుకుంటాడు. ఇంకా అదే దగ్గర మన దగ్గర లేదు, నాది పోతుంది అని చెప్తాడు, నేను చేసుకుంటాను, నాకు ఇది కావాలని కోరుకుంటానని చెప్పే వాళ్ళకి ధ్యానం పెట్టేట్లు కుదిరేది ఏనే. మనం రేపు చేయాలనుకుంటున్నాం ధ్యానం, అర్హత మనకుందా ఇప్పుడు? అందుకే శాస్త్రము నీ పరిధిలో ఏముందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటుంది. భగవద్గీతని ధ్యానము, నిధిధ్యాసన, మనోనిగ్రహం, ఈ పదాలన్నీ ఒకటే. దాన్నే చేస్తే మేలు కదా, ఈ సిల్లర్ అనేది చేయాలా అంటారు వీళ్ళు. సిల్లర్ ఏం కాదు, ఇది ఒరిజినల్ ఇదే. ఇదైతే అది ఆటోమేటిక్. కళ్ళు తెరిస్తే చూస్తాడంటాడు, కళ్ళు తెరిచినాక నువ్వు చూసే పని ఏం లేదు, కళ్ళు తెరిస్తే చూసేదే ఉండేది. అవునా కదా? కళ్ళు తెరిచిన చూస్తానంట, కళ్ళు తెరిచినాక చూసేది ఇంకేది ఉంది. అది లేదు, మొదటి ఇది కావాలి. అట్లా ధ్యానానికి నువ్వు ప్రిపేర్ కావాలనే దాన్ని ఈ తయారైండాల. ఈ ధ్యాన యోగం కుదిరినాక భక్తి యోగం కుదురుతుంది, జ్ఞానయోగం వచ్చేస్తుంది. అందుకే బాగా ఉండొచ్చు వీళ్ళు. మేము అర్ధగంట సేపు ఇట్లే ఉంటాము అని అంటారు, కరెక్టే. అర్ధగంట సేపు అట్లే ఉన్నప్పుడు మా మనసులో ఏమీ లేదని కూడా వీళ్ళు చెప్తా అంటారు. కొంతమంది నిద్రపోయింటారు ధ్యానం అయినాక. దాంట్లోకి పోయినాక అదే మూలమే. ఏ వస్తువుని చింతించకపోతే నెక్స్ట్ అదే ఉండేది, నిద్రే. అది వివేకంతో ఉండాలా అంటాడు. అది కూడా అదృష్టమే. చెప్తూనే సరేలే. అది ఇప్పుడు ముసలికి రాదు, మిగతాదప్పుడు వస్తూ ఉంటుంది నిద్ర, ఎప్పుడు వస్తూ ఉంటుంది. వేదాంతం మిగతాప్పుడు కూడా వస్తుంది. అదే మునాది పెట్టదు. కాబట్టి దాంట్లోకి ఎక్కడ మనం గుర్తుపట్టాలంటే ఈ విషయాలు గుర్తుపట్టేది రావాలన్నమాట. ధ్యాన యోగం చేయాలన్నట్లయితే మనకి కర్మయోగంలో గుర్తు ఉండాల. నాది పోయిందంటారా, నాకు వచ్చిందంటారా? ఈ రెండు పదాల్లో యాది బిర్రు ఉంది అని చూసుకోండి. నాకు వచ్చిందన్నా మన కర్మయోగం లేదు, నాది పోయిందన్నా కూడా కర్మయోగం లేదు. ఈ రెండు సంకల్పాలు మనలో లేకపోతే రైట్, ధ్యానానికి సిద్ధతే. నువ్వు కుసోవాల్సిన పని లేదు. ఇంకా అది ప్రాక్టీస్ కోసం ఇట్లా కుసోవాలంటారు, ఆసనం వేసుకోవాలా ఇవన్నీ చెప్పేదని ప్రాక్టీస్ ఇది. అయితే ఆ ప్రాక్టీస్ చేసే ముందరంగా అర్హత కూడా పొంది ఉండాలి కదా. విషయంలో ఇవన్నీ బాగా నిదానంగా చెప్తుంది, కాదానికి ఏమైనా తీసేసేయలేదు మనం ఏమిటిని. ಆದರೆ ಸ್ವತಂತ್ರವಾಗಿ ತಾನೇ ఎందుకు ప్రత్యేగాత్మతత్వాన్ని విచారం ಮಾಡಿ తెలియలాగుವುದಿಲ್ಲ. నాకేం చదువు వస్తుంది కదా, ఎన్నో బుక్కులు చదివినాను కదా, నాకేం తెలిసేకి రాదా అంటే నీకేం దమ్ముడెత్తు కూడా తెలిసేకి రాదా ఉంటుంది. కారణం ఏమి అంటే ఆ అనుభవం అనేది చదివేదాంతో వచ్చేది కాదు, అది లేదా తపస్సులు చేస్తే వచ్చేది కాదు. అది ఈ అనుభవం అనేది సిద్ధంగా ఉంది, చేస్తే వచ్చేది కాదు, ఇది ఉండేదే. మరి దీన్ని తెలుసుకోవాలంటే ఏమిటో ఎట్లా తెలుసుకుంటావు? తపస్సు చేస్తే తెలుసుకుంటావా? వేరే ఇంకేం? దాన్ని అనుభవాన్ని అనుభవంతోనే తెలుసుకోవాలా అనే జ్ఞానం రావాలి మనకి. అది ఎవరు చెప్తారప్ప అంటే గురువే చెప్పేది. అనుభవం గురువు చెప్తాడు, కానీ మిగతా గురువులు కూడా చెప్పేకి రాదు దానికి. కాబట్టి గురువు సహాయం ఉండాలి. ఎందుకంటే వ్యవహారంలో భౌతికమైన విద్యలు నేర్చుకున్నారు, ఇంకా ఆత్మవిద్య నేర్చుకోవాలన్నప్పుడు ఎట్లా గురువులు ఉండాలి అది. కాబట్టి ఎందుకు శాస్త్రాచార్య ప్రసాదದಿಂದಲೇ, శాస్త్రాచార్యుల అనుగ్రహం కావాలంటాడు. అందుకే ఇప్పుడు వేదాంతానికి మనం అందరూ పోతాం అనుకోండి, అందరి మీద ఆ గురువు పోటే బుద్ధి ఉండలేదు. దాంట్లో ఎవరి మీద కొంత మీద అతనికి దృష్టి పడి ఉంటుంది. మనం కూడా స్కూల్లో ఇంటెలిజెంట్ స్టూడెంట్ మీద ఉంటుందా లేదా? మనకి ఎవడు బాగా చెప్తానంటే వాడిని ఎట్లా చూస్తుంటాం, అందరి మీద అదే దృష్టి పెట్టింటామా? పెట్టం అట్లా. అదేవిధంగా ఆయన అనుగ్రహం కలగాలంటే వీడు దీనికోసమే వచ్చినాడు అనేది ఆయన గుర్తుపడాల. ఎవరికి? ఆ గురువుకి. దానికి మనకి వ్యవహారంలో దృష్టాంతాలు కూడా ఉన్నాయి. ఎప్పుడైతే ఇంద్రుడు ఆ విరోచనుడు ఇద్దరు మేము ఆత్మవిద్య ఏమిటికి వచ్చినారా పాడినాడు ప్రజాపతి, ఇది తెలుసుకుంటే మాకన్నీ జరిగిపోతాయి, మమ్మల్ని ఎవరు చంపేయలేదు, మేము సచ్చేయలేదు, మేమంతా ఎవరినైనా జయిస్తామని తెలుసుకున్నారంట. ఊరికి తెలియకోకుండా ఊరికి వచ్చినారనమాట ఈయనకి. రాక్షస గురువు నేను తెలుసుకుంటే దేవతలందరినీ చేస్తాను. సూర్యులు బుద్ధి ఎట్లుండరు, ఈడే మొదటే. దేవతలు ఎట్లుండారు? ఆ రాశిని జయించే మనం ఎప్పుడు ఉండాలని ఇద్దరు వచ్చినారు అటుకి. ఈయన అడుగుతాడు, ఇట్లా విద్య ఉందని అన్నాడు. సరే మీరు ఆ విద్య ఉందని తెలుసుకోవాలన్నారు కదా, 32 సంవత్సరాలు బ్రహ్మచారిగా ఉండి రాపోండి అంటాడు. మీ భార్య పిల్లలను వదిలి మీరు చేసే ఉద్యోగాలు ఏమేమి ఉన్నాయి చూడండి, ఇంద్ర పదవి అనేది కానీ ఈయన ఈ రాక్షస పదవి అనేది అన్ని వదిలి 32 ఏళ్ళు బ్రహ్మచారం చేసి రాపోండి అంటాడు. ఎందుకని అట్లా మట్టి వాళ్ళు? ఇంద్రుడు అంటే సన్నోడా, నువ్వు అశ్వమేధ యాగాలు చేసింటే ఇంద్ర పదవి పొందినాడు. అట్లా వాళ్ళని కూడా వాళ్ళు పరీక్ష పెడతారు వాళ్ళు. మనం అనుకున్న అట్లా ఈడో చెప్తా అంటే ఇది వేదాంతం అంటే ఎవరికి పట్టలేదు. దానికి విచారం చేస్తే తలకాయ తిరుగుతుంది మనకే. తర్వాత మళ్ళా వస్తారు, 32 ఏళ్ళు అయినాక వచ్చినాక మళ్ళీ చెప్తాడు. చెప్పి వాళ్ళ వేషం గీషం అంతా చూసించుకొని దుడుచుకొని వచ్చి నీళ్ళలో చూడండి అంటారు. ఏం కనపడుతుందంటే దేహం కనపడుతుంది అంటారు. అదే ఆత్మ అంటే ఇస్తాడు అంతే, అదే ఆత్మని ఇస్తాడు అంతే. సరే ఇద్దరు పోతారు. ఆ విరోచనానికి ఇంతే కదా కనపడిండేది, అదే కనపడేది ఏది ఉందో కనుగొండేది. అతనికి ఏమి కనుగొనేది అని చెప్పినారు చూడండి. కనుగొనేదంటే అక్షుపురుషుడు అనేది తెలియదు ఇతనికి. కన్ను కనుక్కుంది అనుకున్నాడు ఇతడు. ఎవడు? విరోచనుడు. ఆ కన్నులో కూడా పరమాత్మ ఉండాలని ఆయన చెప్పిండేది. ఈయనేం చేసినాడు? కంటితో కనపడింది కాబట్టి
ఇదే రైట్ అని ఆ రాష్ట్ర రాజ్యం అదే చెప్పినాడు. దేహమే సత్యము, దేహాన్ని మనం కాపాడుకోవాలా, దీనికంటే ఇంకోటి లేదని ఆయన చెప్పేసాడు. అయితే ఇంద్రుడికి రెండు దూరం పోతానే వచ్చేసింది. అవును, నాది ఏమవుతుంది అది ప్రతిబింబం, అది నేను చూసినది ఎట్లా సత్యం, మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. వెనక్కి వస్తే చెప్పడు ఆయన, మళ్ళా 32 పోయిరా పోయి అని ఇస్తాడు అంతే. ఇట్లా 101 సంవత్సరం చెప్తాడు ఇంద్రుడిని. లెక్కేసుకో మరి మనం ఎంత చేస్తాడు, ఏదన్నా ఒక పాయింట్ చెప్పింది తింటాడమా? ఒక్క మాట ఏదన్నా వినలేదు. మరి తత్వం కావాలంటే ఎట్లా వచ్చేది మనకి? అందుకే మొట్టమొదట రూల్స్ నియమాలు ఏముంటాయో దాంట్లో పెట్టుకో. అందుకే గురువు అనుగ్రహం అనే పదం వస్తుంది. ఆ గురువు కనుక్కుంటాడు అనమాట. ఆ గురువు కనుక్కుంటాడు, వీనికి చెప్తేనే వీడు ధన్యుడైతాడు. మిగతా వాళ్ళు వస్తారు, వాళ్ళకి చదువు చెప్పుకుంటూ పోడు, చెప్తాడు, వాళ్ళకి కూడా గ్రహించే శక్తి లేదు వాళ్ళకి. గురువు అనుగ్రహం కూడా కలిగితే మనకు అయిపోయింది. అయితే ఆ గురువు అనేవాడు బోధించేవాడు కాదు, పరమాత్మయే ఆ స్వరంలో వచ్చింటాడని గుర్తుపెట్టుకోవాలి. గురువు అనే పదం ఎప్పుడైనా రానిలేండి మీకు. ఉపాధికృతంగా గురువులు మనకు అందరూ ఉంటారు, దాన్ని తీసేసే పని లేదు, తాస్కారం కాదు. గురువే ఆవేశంలో వచ్చింటాడు, ఎవరు? పరమాత్మే. అది అనుగ్రహం అంటే ఖచ్చితమైన అనుగ్రహం అప్పుడు కలుగుతుంది మనకి. అది శాస్త్రాచార్య ಹಾಗೂ సత్య తప ఆది సాధనగలిందలే. నువ్వు సత్యాన్నే ఆశ్రయించాలా, నేను సత్యాన్నే తెలుసుకోవాలనే తపన కూడా ఉండాలి నీకు. దాని వాటి ద్వారా ప్రత్యేగాత్మ జ్ఞానము దొరకಬೇಕಾಗಿದೆ. ఈ ప్రత్యేగాత్మ జ్ఞానం అంటే మన స్వరూప జ్ఞానం మనకు లభించేకి సాధ్యమవుతుంది. కాబట్టి ಅದಕ್ಕಾಗಿ ಈಗ ಸತ್ಯ ತಪಸ್ಸುಗಳೆಂಬ ಸಾಧನಗಳನ್ನು ಮಂತ್ರದಲ್ಲಿ ಪ್ರಸ್ತಾಪಿಸುವುದರಿಂದ ವಿಚಾರ ಮಾಡೋಣ. కాబట్టి ఈ విధంగా సత్యము తపస్సు సాధనాలని చెప్పినారు కదా. అప్పుడు సత్యం అంటే ఏమి, తపస్సు అంటే ఏమి, ఈ రెండింటిని కూడా మనం విచారం చేయాలా అని చెప్పి ఈ కిందికి ఇదంతా శాస్త్రం చెప్తుంది అనమాట. ఇది రేపు చెప్పుకుందాం. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.